వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అరెరే యముడికినే మొగుడినిరా మనసు గల మనిషినిరా అభయమిది అబ్బబ్బా శివుని వలే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివి. ఇప్పుడు నా కాంట్రిబ్యూషన్. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మృగిందిలే వీణ పాట. ఫర్ అన్ యాక్టర్స్ లైఫ్, వెన్ యూ సైన్డ్ అప్ ఫర్ దిస్ లైఫ్, మీకు తెలిసిందా అంటే ఇలా ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్, కొన్ని రోజులు వర్క్ ఉండకపోవచ్చు. ఐ వాజ్ నాట్ కాఫీ ఒక చోట తాగటం, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి అక్కడ ఇడ్లీ ఏదో తింటాం, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి మళ్ళీ కాఫీ, ఇదే అనమాట. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్? ఒక సీన్, ఒక కెమెరా పెట్టిన తర్వాత మహేష్ బాబు గారు సైనికుడు టైంలో వెరీ ఎమోషనల్ డైలాగ్ అది చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా ఏమైందంటే డైరెక్టర్ గారితో సహా అందరం షాక్ అనమాట. మహేష్ బాబు గారు ఈ డిడ్ ఇట్, అయిపోయింది, టేక్ ఓకే, బికాజ్ ఇట్. మీ మోస్ట్ మెమరబుల్ డైలాగ్ ఏమైనా గుర్తుందా? మెమరబుల్ డైలాగ్ జస్ట్ అంటే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, అది ఇప్పటికీ రివర్బరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఓన్లీ ఎన్రిచెస్ ఆడియన్సెస్ మైండ్స్ విత్ మహేష్ బాబు గారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. What I will advise people who want to be actors also is that మీరు ఎప్పుడైనా డైరెక్టర్స్ అప్రోచ్ అవుతుంటారా? కొత్తగా వచ్చే డైరెక్టర్స్ ఎక్కడో ఒకే లుక్ లో ఉంటేనేమో ఏంటంటే మీరు ఎప్పుడు ఒకే లుక్ లో ఉంటారు, ఒక గెడ్డం మార్చు స్టైలిష్ గా ఇంకోటో చేస్తాం. ఒక్క సినిమా ఒక్కోసారి 2 ఏళ్ళు పడతాం. నేను ఎన్ని లుక్ మారుస్తాను? హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చాలా మంది ఉంటారు, కానీ అగ్ర హీరోల సరసన నటిస్తూ తనకంటూ ఒక స్పెషల్ నిష్ కార్వ్ చేసుకునే వ్యక్తి ఎవరంటే నటులు రవివర్మ గారు. ఆయన పేరు వింటే ఎప్పటి నుంచో వింటున్న పేరులాగే అనిపిస్తుంది మనకి. నిజానికి ఆయన చూస్తే కూడా బాగా తెలిసిన మనిషిని కలిసినట్టు అనిపిస్తుంది. రవివర్మ గారి ఈ గత ఐ థింక్ 15-20 ఏళ్ల ప్రస్థానంలో ఆయన చేసిన మంచి క్యారెక్టర్స్ అండ్ జర్నీ ఇన్ టు లైఫ్ అని మాట్లాడదాం ఇవాళ. హీస్ హియర్ విత్ అస్. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ allowing me this time also. పర్టికులర్గా మీరైతే ఇంకా బాగుంటుంది, ఒకసారి చూడరా అని అడిగాను నేను. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ ఆనర్డ్ అండి వెన్ యూ సే దట్. కానీ ఐ ఆల్వేస్ లైక్ టు స్టడీ లైవ్స్ అండి. అంటే ఎలా మీరు వచ్చి నిలదొక్కుని ఇప్పుడు ఇవాళ కొన్ని ప్రామినెంట్ క్యారెక్టర్స్కి మీరే అనే పేరు తెచ్చుకున్నారని ఒక తెలుసుకుందామని మిమ్మల్ని ఇన్వైట్ చేశాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. రవి గారు, ఇప్పుడు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మస్ట్ బి వెరీ బిజీ కదా? అంటే ఐఎమ్ బిజీ అండ్ చూజీ ఆర్ అదర్వైజ్ కొద్దిగా ఐ ఆల్వేస్ బీన్ ఎప్పుడు వెతుక్కుంటూ ఉంటాను నేను బేసికలీ. సో ఇప్పుడు కరెంట్లీ నేను వెబ్ సిరీస్లో ఎక్కువ చేస్తున్నాను అండి, బికాస్ ఐ ఫీల్ దట్ ది లెంత్ ఆఫ్ మన ప్రెసెన్స్ ఉంటుంది కదా, అది కానీ లేకపోతే క్యారెక్టర్లో డెప్త్ కానీ కొద్దిగా అంటే అలానే సినిమాలంటే ఇష్టం ఉంది ఆబ్వియస్లీ సినిమాలంటే బాగుంది ఇష్టం, అదే ఫస్ట్ ప్రిఫరెన్స్. కానీ బట్ ఇన్ జనరల్ వెబ్ సిరీస్ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ బీయింగ్ present. సో అది ఈ మధ్య జగపతి బాబు గారితో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అండ్ అ వెరీ లెంతీ రోల్ యాజ్ వెల్. అది కాక మళ్ళీ అమెజాన్ సోనీది, అది అమెజాన్ ఇంకోటి చేస్తున్నాను. సో అదిను ప్లస్ ద కపుల్ ఆఫ్ మూవీస్ విచ్ ఐమ్ డూయింగ్ కరెంట్లీ. ఆది సాయి కుమార్ తోటి, అది కూడా ఇంట్రెస్టింగ్. అది చాలా ఐ మీన్ నేను నేనుగా వెతుక్కోవటం, కొంత నాకు ఇలా వెరైటీ ఎక్స్పెరిమెంట్ అంటే నా దగ్గరకు వస్తుంది. ఏదైనా కొద్దిగా వెరైటీగా చేద్దామంటే కొద్దిగా డెఫినెట్గా ఐ థింక్ సమ్వేర్ అలాంటి క్యారెక్టర్లో వాళ్ళ ఆప్షన్స్లో ఎక్కడో నా పేరు ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్లోనే ఉంటుంది. సో దాట్ ఈస్ దేర్. అది కాకుండా తమిళ్ కూడా నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సో తమిళ్ పేస తెలియమా అంటే అంత బాగా కాదు, కానీ డైలాగ్ పేసుம்போదు అంద అళవుకు మీకు మీరే డబ్బింగ్ చెప్పుకోవాలా? తమిళ్ అయితే తమిళ్ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్, బట్ ఏంటంటే ఇట్స్ లైక్ డిఫరెంట్. కొద్దిగా లాస్ట్ టైం అంటే క్షణం చేసినప్పుడు తమిళ్ క్షణం, ఐ డిడ్ తమిళ్ క్షణం ఆల్సో, సేమ్ రోల్, సత్యద. సో
ద డైరెక్టర్ ఇస్ లైక్ ஒரு డీప్ వాయిస్ దా వేణం అని చెప్పి ఈ రియలీ వాంటెడ్. இப்படி தான் இருக்கும் வாய்ஸ் అదే అదే நீங்க பண்ணும்போது. బాహుబలిలో రాణా వాయిస్ యార్ పేసారో అవళదా ఆయనకి அவங்க డబ్బింగ్ dubbing పడదు. கொடுத்தாங்க. సో Super. కానీ అవి ఎవర్ వండర్డ్ అంటే మావంటే ఉద్యోగాలు మేము పొద్దున్న లేస్తాము, ఎవరో ఫోన్ చేస్తారు, లేకపోతే మాకు తెలుసు వీ హ్యావ్ టు డూ దిస్ అని. బట్ ఫర్ అన్ యాక్టర్స్ లైఫ్ ఎస్పెషలీ మీరు అఫ్ కోర్స్ యూ వెంట్ టు ఫిల్మ్ స్కూల్, కానీ ఈ వెన్ యూ సైన్డ్ అప్ ఫర్ దిస్ లైఫ్ మీకు తెలిసిందా అంటే ఇలా ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్, కొన్ని రోజులు వర్క్ ఉండకపోవచ్చు, ఎటు పోతుందో తెలియదు అనుకున్నారా ఏమన్నా? అది డెఫినెట్లీ ఉందండి. అంటే అనుకున్నా అంటే ఐ వాజ్ నాట్ స్కేర్డ్ అబౌట్ ఇట్, కాకపోతే ఇది ఇంతే అనేది ఉంది. బికాస్ అంటే ఇంకొంచెం ఏంటి అంటే తీరా వచ్చిన తర్వాత ఇంకొంచెం రియాలిటీ కూడా అది. ముందు ఒకరోజు లేస్తే రోల్ ఉండదు, ఒకరోజు ఉంటుంది, షూట్ ఉండదు, షూట్ ఉంటుంది అనే థాట్ నాకు లేదు. నాకు అది రియలైజ్ కూడా కాలేదు యాక్చువల్లీ. మనం రోజు కొత్తగా ఏదో చేస్తాం అనేది ఉండింది. సో ఇప్పుడు ఏంటి అంటే మీకు ఒక 365 డేస్లో మీరు ఒక గుడ్ 180 డేస్ చేశారంటే దట్స్ క్వైట్ బెట్ యాక్చువల్లీ. అవును, చాలా ఎక్కువ. 180 రోజులు చేయడం అంటే చాలా ఎక్కువ. అంటే ఒక డీసెంట్గా దెర్ ఆల్వేస్ బి ఎక్సెప్షన్స్ ద టాప్ టియర్ లైక్, బట్ దెన్ ఇన్ జనరల్ ఇఫ్ ఆర్ ఏబుల్ టు రియలీ పర్ఫార్మ్ ఫర్ 180 డేస్ అండ్ దట్ 360 360లో 180 రోజులు చేయగలిగారంటే మాత్రం దట్స్ గుడ్. ఇప్పుడు అలా చేయగలుగుతున్నారా? అలా చేయగలదు. ఇంకోటి ఏంటంటే నేను నా చాయిసెస్ కూడా అలానే ఉన్నాయి. నాకు అదే అంటానన్నమాట, పొరపాటుని నెలకి 30-40 రోజులు చేయాలంటే నేను చేయలేనేమో. అంతే కదా. అంటే ఎందుకంటానంటే ఒక 20 డేస్ ఉండి మీకు మిగతా 10 రోజులు రీఎనర్జైజ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. మనం ఏం చేస్తున్నాం ఒకసారి తిరిగి చూసుకోవడానికి టైం దొరుకుతుంది. అవును, కొత్తగా ఆలోచించడానికి టైం దొరుకుతుంది. లేకపోతే ఏమైపోతుందంటే ఒక కంటిన్యూస్ ఫ్లోలో మీరు చేసుకుంటూ అది కూడా ఒక మొనాటనస్, మనం పొద్దున్న వెళ్ళి ఫైల్ చూసి సంతకం పెట్టడం, లేకపోతే కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేయడం అలా అయిపోద్ది. అవును. మనకి స్క్రిప్ట్ ఇస్తారు, అది ప్రోగ్రామ్ చేసుకుని చెప్పేస్తాము, వెళ్ళిపోతాం టైప్లో. నాకొద్దు, అదే తప్పించుకుందాం యాక్చువల్గా. సో మీరు 15 to 20 డేస్ చేయగలిగారంటే మాత్రం మిగతా 10 డేస్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ మీ వర్క్నే మళ్ళీ మీరు వేరేలా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను రియలైజ్ అయింది ఏంటంటే, కాఫీ తాగుతారా? పర్లేదండి. కాఫీతో మీరు కాఫీ కప్పుతో కుదిరితే 4 మాటలు, వీలైతే ఫస్ట్ గెస్ట్ ఇవ్వండి సార్, ప్లీజ్. పర్లేదు. లేదు, కాఫీ ఓకే అండి. మీరు గ్రీన్ టీయా? లేదండి, అందుకే మీ గ్లామర్ అలా ఉంది. లేదు వీళ్ళు పొరపాటు పడ్డారు. గ్రీన్ అసలు పొద్దున మాత్రం ఒక Green కప్పు 2 కప్పులు కాఫీలు ఉంటే తప్ప అసలు కాఫీ పడకపోతే బండి నడవదు అసలు. అంతే. కానీ నేను ఆల్వేస్ చెప్పండి. అంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. అంటే మా అమ్మగారి సైడ్ ఒక 7 తాతలు అట్లా. సో నేను ఊరు వెళ్ళినప్పుడల్లా పొద్దున్నే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగి దగ్గర 6 ఇళ్ళు ఉన్నాయి అక్కడ. సో పొద్దున్నే మళ్ళీ వాళ్ళు ఇచ్చేది మరచెంపుతోటి, ఇంత కాఫీలు కాదు, ఒక మరచెంపుతోటి. సో నేను లిటరలీ కాఫీ ఒక చోట తాగటం, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ ఇడ్లీ ఏదో తింటాం, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి మళ్ళీ కాఫీ, ఇదే అనమాట చిన్నప్పటి నుంచి. సో కాఫీ బాగా అలవాటు. మీరు ఫస్ట్ కప్ పడకపోతే కష్టం. అవును, అంతే. కానీ కమింగ్ బ్యాక్, 20 రోజులు పనిచేసి 10 రోజులు గ్యాప్ అన్నది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఐ ఫీల్ ఎనీ పర్ఫార్మర్స్ లైఫ్ అవునండి చాలా టాక్సింగ్ గా ఉంటుంది కదండి. టాక్సింగ్ అంటే నాకు టాక్సింగ్ అనిపించదు. మీరు పర్ఫామ్ చేసేటప్పుడు టాక్సింగ్ ఉండదు, ఓకే. బట్ టు కీప్ అప్ ది ఎనర్జీ లెవెల్స్, అంటే మీరు ఎనర్జీ లెవెల్స్ లేకపోతే నిద్ర లేకపోవటాలు, ఈ ఫిజికల్ స్ట్రెయిన్ ఒకటి ఉంటుంది కదా. మెంటల్ స్ట్రెయిన్ కంటే కూడా ఫిజికల్ స్ట్రెయిన్ అనేది మీరు అంత కంటిన్యూస్గా చేస్తుంటే ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ కొద్దిగా కొత్తగా క్యారెక్టర్స్ని ఆలోచించగలిగే టైం తీసుకోవాలి. అండ్ యూఆర్ రియలీ కీపింగ్ అప్ వెరీ వెల్. అంటే మీరు చాలా ట్రిమ్గా మెయింటైన్ చేస్తున్నారు. సో దానికి డైట్ కూడా ఐఎమ్ ష్యూర్ ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది కదా కొంతవరకు. కరెక్టే. ఐ థింక్ యాక్చువల్లీ లాస్ట్ 1.5 yearలో కొద్దిగా, ఇన్నేళ్లలో నేను లాస్ట్ 1.5 yearలో కొద్దిగా గివప్ కొట్టినట్టుంది. గివప్ అంటే యాక్చువల్లీ మొన్న హత్య అని ఒక సినిమా చేశాను. అవును, తెలుసు. సో దాంట్లో ఒక 55 to 65 year old క్యారెక్టర్ది. సో దానికి పర్లేదు పొట్టున్నా అనే టైంలో
ఒక సైకలాజికల్‌గా నేను సడెన్‌గా నాలో చేంజ్ వచ్చిందండి. మొత్తం అంతా వైట్ యేసుకునేటప్పటికి ఎక్కడో తెలియని ఫిట్‌నెస్ మనం అంటే ఈ గొంతు కింద కొద్దిగా వెయిట్ కనిపించాలనో, లేకపోతే ఓవరాల్‌గా ఎక్కడో నాకు మైండ్‌లో అని చెప్పి ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ కొద్దిగా ఇష్టం వచ్చింది తింటూ పెద్దగా ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నాను. అది మళ్ళీ కొద్దిగా కవర్ చేయాలిప్పుడు. అసలు ఎలా ఉంటాయండి ప్రెషర్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ? వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వెన్ యూ వేకప్ ఎవ్రీ మార్నింగ్ ఆర్ థింక్ అహెడ్? బిగ్గెస్ట్ ఛాలెంజ్ అందరికీ ఉంటుంది, హీరోలకి ఉంటుంది, ఆర్టిస్టులకు ఉంటుంది, హీరోయిన్లకు ఉంటుంది, ఎవరి జానర్లో ఎవరి జోన్లో వాళ్ళకు ఉంటుందని వెనికిడి. కరెక్టే. అందరికీ నో, 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 అది 200% ఉంటుందండి. అది అందరికీ ఉంటుంది కన్సిస్టెంట్‌గా. అయితే వాళ్ళు దాన్ని ఎలా, ఎక్కడ, ఏ పాయింట్‌లో వాళ్ళు ఏది మేనేజ్ చేసుకుంటారు అనేది దట్ ఈస్ దేర్ స్ట్రగుల్. ఓకే. ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక హీరో ఉన్నారనుకోండి, పొరపాటుని ఆయన ఔట్ ఆఫ్ వర్క్ అయితే నాకు అర్థం కాదు ఏం చేస్తారు భయ్యా అని. ఒక లెంత్ ఆఫ్ టైం మీరు అవుట్ ఆఫ్ వర్క్ ఉన్నారనుకోండి, ఐఎమ్ షూర్ దేర్ ఇస్ అ మెంటల్ స్ట్రగుల్ దేర్ ఆల్సో, అవును. రైట్? అలాగా నాకుండే స్ట్రగుల్ అంటే ఉంది, డెఫినెట్గా ఉంది. కానీ ఎలాంటిదంటే, అరే నేనేంటి ఇంత ఎక్స్పెరిమెంట్ చేసి ఇంత వెరైటీ ఇచ్చిన ఆ రోల్లో నేను ఎందుకు లేను, లేకపోతే ఈ రోల్లో నేను ఎందుకు లేను అని ఉంటుంది. సో దట్ ఐ మీన్ ద చేంజ్ ఓవర్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్. నేను ఫస్ట్ వెన్నెల, రాఖీ ఇవి 2 రాగానే ఒక నెగటివిటీ టైప్లో చాలా నెగటివ్ క్యారెక్టర్స్కి సినిమాల్లో విలన్ వేరు, చాలా నెగటివ్ క్యారెక్టర్స్ వేరండి. అవును. అంటే విలన్ అంటే ఒక హీరో కథలో తనకి ఇబ్బంది కలిగించటము, అబ్స్ట్రక్ట్ చేయటము, లేకపోతే ఒక ఆన్ ది అదర్ సైడ్ ఉన్న మనిషి, రైట్? అంటే ఇప్పుడు సోనూ సూద్ ఉన్నారు ఎగ్జాంపుల్. అరుంధతిలో సోనూ సూద్ కానీ, లేకపోతే అతడులో సోనూ సూద్ కానీ, సూపర్లో సోనూ సూద్ కానీ, హీఈస్ ఆన్ ది అదర్ సైడ్. బట్ ఈస్ నాట్ అ వెరీ బ్యాడ్ పర్సన్. ఎక్కడో చిన్న గ్రీడో ఏదో చూపిస్తారు కానీ అతను ఒక నరరూప రాక్షసుడిలా చూపించరు. అవునవును. మోస్ట్. అదే మీరు వెన్నెల లాంటి సినిమా, రాఖీ లాంటి సినిమా అయితే రోజు ఉండే మనుషులు ఇంత తీవ్రంగా ఉండే దారుణమైన వ్యక్తులు ఉంటారా, వాళ్ళతోటి మనం ఉండాలా, మనం వాళ్ళతో కలిసి బ్రతుకుతున్నాం అనే ఒక అసహ్యం, భయం ఆ క్యారెక్టర్స్ తోటి ఏమవుతుందంటే మీరు యాక్టర్గా జనాలకి దగ్గర అవ్వచ్చేమో కానీ ఒక మనిషిలో దూరం అవుతారు. ఇట్స్ వెరీ హార్డ్. రాను నాకేమైందంటే కొన్ని రోజులు చేసిన తర్వాత అబ్బాయి నెగిటివ్ రోల్స్ బాగా చేస్తాడే, అది ఓకే ఫైన్. దాని తర్వాత వద్దు అతను పెట్టుకుంటే బాగా నెగిటివ్గా ఉంటుంది, ఆ రోల్కి నెగిటివ్ అయిపోతావు. అంటే ఇప్పుడు హ్యాపీ డేస్లో శేఖర్ కమలా గారు, రవి నాకు యూ పర్ఫార్మ్ వెరీ వెల్, నాకు నేను పెట్టుకోవాలనిపించింది కానీ ఐ రియలైజ్ దట్ యూర్ టూ స్ట్రాంగ్ నెగిటివ్ క్యారెక్టర్. ఐమ్ లైక్ డ్యామ్ ఓకే. ఇప్పుడు అంత నేను స్ట్రాంగ్ నెగిటివ్ క్యారెక్టర్ కాదు, బట్ ఏంటంటే ఐ కెన్ అండర్స్టాండ్ సార్, శేఖర్ కమలా గారి పాయింట్ కూడా నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నన్ను ఒక నార్మల్ మంచోళ్ళ చూపించాలంటే ఆయన ఇంకో 4 సీన్లు ముందు పెట్టాలి. అవును, అవును. స్క్రీన్ టైం ముందు పెట్టి ఇతను మంచోడే ఇతను మంచోడే అని 4 సార్లు చెప్పి అప్పటికి నమ్మరో అనే డౌట్ ఉంటూ పెట్టాలి. సో అలాంటి సిచ్యువేషన్ వల్ల నేను ఐ లాస్ట్ బీయింగ్ అ వర్సటైల్ యాక్టర్ ఫస్ట్. వర్సటాలిటీ ఏదైతే ఉందో అది స్కోప్ నాకు రాలేదు దీనివల్ల ఒక రకంగా. బట్ అలా అని పాపులారిటీ వచ్చింది, దిస్ నో 2 ways. ఇది వచ్చింది, బట్ దీన్ని బ్యాలెన్స్ చేసుకునే వర్సటాలిటీకి స్కోప్ లిమిట్ కొద్దిగా ఇబ్బంది అయిందనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకొంచెం కాన్షియస్గా మంచివాడి క్యారెక్టర్స్, సెమీ మంచివాడు, గ్రే షేడ్స్. సో ఇప్పుడు సడన్గా మీరు టాక్సీ వాళ్ళ తీసుకుంటే, టాక్సీ వాళ్ళలో హీస్ అ నైస్ గాయ్, ప్రొఫెసరే, మంచి అతను, సపోర్ట్ చేస్తాడు హీరోయిన్ ఎప్పుడు, పాపం ఆ అమ్మాయి ఎలాగైనా సరే. సో ఈజ్ వర్కింగ్ ఫర్ ఎ గుడ్ మోటివ్. అలాగే గరుడవేగా, అలాగే మన ప్రేమ విమానం అనే సినిమా. సో ఈ అన్నిట్లో కూడా అరే పాపం రవి యాక్చువల్లీ పాపం క్యారెక్టరు, బట్ ఆడియన్స్లో నేను చూసింది ఏంటంటే అరే పాపం ఇతను ఓకే గుడ్. సో ఇప్పుడు ఏమైందంటే లక్కీగా దానివల్ల తెలుగు ఇండస్ట్రీలో నాకు అతి చెడ్డోడైనా ఇవ్వచ్చు,
కొంచెం అతి మంచి మంచోడు ఇవ్వచ్చు ఆ. కాదు, యాక్చువల్లీ అతి మంచోడు కూడా ఇచ్చారండి. అంటే ప్రేమ విమానంలో నేను ఒక పేద రైతుని, ఓ. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది. అది తను పాపం వన్ ఆఫ్ దోస్ అన్ఫార్చునేట్ సూసైడ్ డెత్స్. మ్మ్. ఓకే, అది ఉన్న 5-7 minutes ఉన్న కథ స్టార్టింగే ఉంటుంది, చాలా బాగుంటుంది. అది నాకు లక్కీగా రీసెంట్గా బయట కూడా జనాలు కొంతమంది ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ అంటే నేను ఆడియన్స్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూ చేసిన వారు ఒక ఆయన ఉన్నారు, ఆయన కానీ దే నోటీస్ దట్ అరే భలే క్యారెక్టర్ అండి అది అని. సో ఐమ్ లైక్ ఓకే గుడ్, యూనో జాగ్రత్తగా నన్ను నేను ప్లేస్ చేసుకుంటున్నాను అనే ఒక మంచి ఫీలింగ్. సో దట్ ఇస్ యువర్ ఛాలెంజ్, ఇట్ వాస్ That's యువర్ my ఛాలెంజ్ challenge. అండ్ Yes, మీరు దాన్ని క్రమంగా ఓవర్కమ్ చేస్తూ వచ్చారు. మీకు అనుకున్నట్టు ఆ క్యారెక్టర్స్ ఆ టైంకి పడ్డం, మీరు అనుకోవడం, సంకల్పించడం అన్ని. ఇంకొంచెం బాగా ఏమైందంటే అవి కొద్దిగా పెద్ద హిట్స్ అయితే ఈ కౌంటర్ బ్యాలెన్స్ చేసేది. అవును అవును. నెగిటివ్ చేసిన టప్ మన పైన ఉంటున్నాయి క్షణం కానీ, లేకపోతే ఏవైనా మీరు నెగిటివ్ చేసినవన్నీ కూడా. మొన్న 9 hours అని ఒక సినిమా వెబ్ సిరీస్ చేశానండి, మన కృషి గారిది, రాజీవ్ రెడ్డి గారిది. ఏంటంటే ఫస్ట్ టైం దాంట్లో ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్గా ఉంటుంది క్యారెక్టర్. ఓకే, కానీ అట్ సమ్ పాయింట్ వాడు నటిస్తున్నాడా అలాగా అని ఉంటుంది. పాపం మంచోడే, ఈ ప్రపంచంలో మంచి వాళ్ళకి ప్లేస్ ఉండదని చెప్పి వాడంతటి వాడు మంచితనాన్ని చంపుకుని ఒక చెడ్డోళ్ళ నటిస్తున్నాడనే ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. సో దట్ వాజ్ మై టేక్ అవే. సో మంచి వెరైటీ ఆఫ్ రోల్స్ తో యూఆర్ జస్ట్ హావింగ్ సో మచ్ ఫన్. దట్ ఐ కెన్ సే. వెన్నెల, మిమ్మల్ని వెన్నెల రవి అని కూడా అంటారు, Yeah. రాఖీ రవి అని కూడా అవును. అంటారు. సో వెన్నెల రవి పక్క పక్కన ఉండవు, కానీ మీరు మాత్రం పక్క పక్కన ఉన్నారు. ఐ డోంట్ నో ఇఫ్ యు నోటీస్ దట్. చాలా బాగుందండి ఇది. నేను యా కరెక్టే కదా. అంటే నేను కానీ రవి అంత భగుమనే టైప్ మనిషిని కాదు కాబట్టి. కానీ దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్ దట్ యు హావ్ డన్. మీరు వెన్నెల్లాగా ఉంటారు అవసరమైతే, అవును. రవిలా కూడా అవ్వగలుగుతారు Yeah, సినిమాలో definitely. అని ప్రూవ్ చేశారు. అది Definitely. ఆల్మోస్ట్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అయిపోయింది మీకు. Yeah. రవివర్మ గారు మిమ్మల్ని, అంటే రవివర్మ అని పేరు వినగానే సడన్ గా ఒక రాజు, ఒక ఇది నాకెవరో చెప్పారు, బాగా డబ్బులు ఉన్నాయి రవివర్మ గారికి చిన్నప్పటి నుంచి, వాళ్ళ వెరీ రిచ్ ఫ్యామిలీ అని చెప్పి. సో ట్రూ? అంటే ఫ్యామిలీ ఈజ్ వెరీ రిచ్ ఇన్ దేర్ వాల్యూస్, బట్ నాట్ సో రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ ఆర్ ఫైనాన్షియల్ టర్మ్స్. విషయం ఏంటి అంటే బేసికలీ ఫాదర్ చిన్నప్పుడే ఇంటర్మీడియట్ చేసిన తర్వాత వచ్చారు హైదరాబాద్ వచ్చి ఇంకిక్కడే. మీకు అప్పుడు 2 ఏళ్ళు అనుకుంటా కదా. నాకు 1 year. 1 year, okay. ఆయన పెళ్ళే 19 years అప్పుడు అయింది, 20కి నేను ఉన్నా. సో ఇమాజిన్, సో ఆయన ఇక్కడికి వచ్చి పాపం ఏంటంటే ఇక్కడే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసుకుని, దాని తర్వాత మమ్మల్ని కూడా చూసుకుంటూ, ఇట్ వాస్ హీ హ్యాడ్ అ రియలీ టఫ్ డీల్. హీ రియలీ హ్యాడ్ ఎ టఫ్ డీల్. అండ్ మై మామ్ ఆల్సో, మదర్ కూడా పాపం ఉన్న అంత ఒక కొత్త ప్లేస్కి వచ్చి పెద్ద సపోర్ట్ ఏమీ లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేకుండా. మై ఫాదర్ యూస్ టు వర్క్ 3 jobs అండి, 3 చోట్ల పనిచేసేవారు ఆయన లిటరలీ. సో దట్ వే హీ వాజ్ అ వర్కహాలిక్ అండ్ హీఈస్ వెరీ కన్సిస్టెంట్. అండ్ బ్యూటీ ఏంటంటే ఎలా ఉన్నా కూడా హీఈస్ హ్యాపీ పర్సన్. నాన్నగారా? అంటే ఎప్పుడు కంగారు పడలేదు, డబ్బులు లేవి వాళ్ళ రేపేంటి. డబ్బు గురించి కంగారు కానీ, అది ఒక వ్యామోహం కానీ, లేకపోతే ఒక గ్రీడ్ కానీ లేదు. అది హీస్ కన్సిస్టెంట్లీ హ్యాపీ. సో ఇస్ మై మామ్. ఓకే, మై మదర్ ఈజ్ అ బెటర్ ప్లానర్. ఉన్న దాంట్లో షీఈస్ బెటర్ ప్లానర్ దెన్ మై ఫాదర్ ఐ గెస్. బట్ ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ గో లక్కీ టైప్ అనమాట. పని అంటే చాలా ఇష్టం. అది నాకు నా తమ్ముడికి కూడా అబ్బేసింది, బీయింగ్ వర్కహాలిక్ టైప్లో. ఎవరైనా మనకి ఒక పని ఇస్తున్నారు, దానికి ఇంత డబ్బు ఇస్తున్నారు అంటే వాళ్ళు దే ట్రస్ట్ యూ ఆన్ ఇట్ కదా. సో ఆ వాల్యూ చాలా ఎక్కువైపోయింది అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు అవసరం అంత, జస్ట్ బికాజ్
of that thought, which is a good thing actually. But he really worked three jobs and then he raised us. పాపం ఆయన మూడు ఉద్యోగాలు పొద్దున్న ఒక 2 గంటలు, మళ్ళీ జాబ్ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఒక 2 గంటలు, అలాగా పిఏ లాగా లేకపోతే పిఎస్ లాగా, బాగానే. బట్ ఈ అంత కష్టంలో కూడా మళ్ళీ మీరు సాయంత్రం 10 గంటలకి ఆయన నవ్వు, మా ఇంటి కార్నర్లో ఫ్రెండ్స్ అక్కడ కూర్చుని ఉంటారు కదా, హాహాహా నవ్వు వినపడతా ఉంటుంది. హీ హెస్ డన్ ఇట్ ఇన్ స్టైల్. సో అమ్మ ఏ వంటలు గుర్తున్నాయి మీకు చిన్నప్పుడువి? కరెక్ట్, బ్యూటిఫుల్ క్వశ్చన్. అమ్మ ఎగ్ బుర్జీ కాదు, గుడ్డుని బాగా కొట్టేసి ఉడకబెట్టి, ఓకే, దాన్ని మసాలా కట్ చేసి ముక్కల కూర అంటాం బేసిక్లీ, చాలా ఈజీగా చెప్పుకోవాలి. ఆమ్లెట్ కూడా కాదు, ఆమ్లెట్ పోచ్డ్ ఎగ్. ఇప్పుడు మనం ఒక జున్ను ఎలా ఉడకబెడతాం అలాగే ఇది కూడా బాగా ఉడకబెట్టి, టిపికల్ రాజుల వంట ఇది, పన్నీర్ టైప్. అవునా? అది నాకు స్పెసిఫిక్ గా తెలియదు. అంటే ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నాను. అబ్బో భలే ఉంటది అది. అంటే లిటరలీ దాన్ని పన్నీర్ లా అనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ ఎగ్, బట్ దెన్ దాన్ని బాగా మ్యారినేట్ చేసి ఆ టైప్ లో, అది మై ఫేవరెట్. ఐ మీన్ అమ్మ వంటలో ఫస్ట్ టాప్ కొట్టేది అదనమాట. ఎప్పుడైనా డిఫాల్ట్ అనమాట. యా. సో అక్కడి నుంచి మీరు చదువు కొనసాగించి మీరే మామూలు అల్లాటప్ప ఏదో బీకామ్ బిఎస్సి అలాంటి చాలా ట్రై చేశారు బీకామ్ చేద్దామని. అవునా? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు మన అడగరు అని ఒక గొప్ప, ఆ టైంలో పియర్ ప్రెషర్ బాగుండేది. పేర్ ప్రెషర్ అంటే ఓవరాల్గా ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అని మా నాన్నని, ఏం చేస్తున్నావు నువ్వు అని నన్ను. సో ఇంటర్మీడియట్లో ఎంఈసీ తీసుకుందాం అనుకున్నా ఫస్ట్. ఎంఈసీ అనగానే ఇంకెవ్వరు ఏం మాట్లాడరు, వీడు ఎట్లా బీకామ్లే, వీడికి ఎంపీసీ చదవలేక ఎంఈసీ చాలా దారుణం అండి, చాలా పాపం వన్ సైడెడ్. ఆ రోజుల్లో బీకామ్ చేసే వాళ్ళని పాపం, అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ చేయకపోతే వాడు ఆల్మోస్ట్ వాడికి చదువు రాదు, లేకపోతే ఇంట్రెస్ట్, అసలు వాడు ఎందుకు పనికిరాడు ఆ టైప్లో. అవునా? అయ్యో. బట్ అదే అండి, దట్ వాజ్ అ పర్సెప్షన్ ఆ టైంలో. అది ఎలా అయిందో ఐ థింక్ స్పెషలీ బికాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏమంటారు కదా ఆ స్టేజెస్లో, అది మాకు చాలా, నేను అరే అసలు వీళ్ళతోటి నేను ఎందుకు, బయట వెళుతూ ఉంటే కూడా ఎవరో ఒక ఆయన గేట్ దగ్గర నుంచి ఏమయ్యా ఏం చేస్తున్నావు అంటారు. అరే 1కి 10 సార్లు నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను, నేను అనుకున్నా ఏం చేస్తాం, తప్పదు, ఒక మాట అనలేము. అందుకని నేను దూరంగా కాలనీ ఇంటికి వెళ్ళాలి, కాలనీలో ఇంటికి ఇక్కడి నుంచి అలా వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళేవాడిని అనమాట కనపడకుండా. బట్ ఆ ప్రెషర్లో ఐ థింక్ నేను ఎంపీసీ తీసుకుని, ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్, నేను కూడా ఇంజనీరింగ్ చేస్తా తప్ప, ఐ థింక్ దట్స్ హౌ ఐ బికమ్ అన్ ఇంజనీర్. ఐ వాజ్ ఓకే, డీసెంట్, ఐ వాజ్ ఓకే విత్ స్టడీస్, మరీ బ్యాడ్ కాదు కానీ అంటే ముందు రోజు నైట్ బ్యాటింగ్ చాలా చేసేవాళ్ళం, రాత్రి అంతా చదివేసుకుని పాస్ అయిపోయేవాళ్ళం. సో కానీ సిబిఐటి అంటే సీరియస్ గుడ్ కాలేజ్. ఏదో మనకి కొన్ని అడ్రస్ లేని కాలేజీలు ఉంటాయి. కనక విలాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్న అనుకోండి, ఎక్కడుంది ఆ కాలేజ్, ఉందా అండి అని అడుగుతాం మనం. సిబిఐటి అంటే ఒక స్టాండర్డ్ కాలేజ్. సిబిఐటి నాకు ఒక ఏమంటారు, ఒక క్వాలిటీ ఇచ్చిందండి డెఫినెట్గా, ఒక ఎక్స్పోజర్ ఇచ్చింది. ఎందుకంటే దాని నుంచి చాలామంది యూఎస్ కానీ లేకపోతే మాస్టర్స్ అని కానీ, ఇంకోటి ఏంటి అంటే నాకు కాలేజ్ లైఫ్ బహుశా 4 year కాలేజ్లో సెమిస్టర్ సిస్టంలో కొద్దిగా ఎక్కువ మీరు డెవలప్ అవుతారని ఫీలింగ్ ఉంది నాకు. అదే 3 years అనుకోండి, ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళంగానే అమ్మో ఇదేంటి చాలా కొత్తగా ఉంది అనుకుంటాం. కరెక్ట్గా 1 year సెకండ్ ఇయర్లో కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేసి లోపల థర్డ్ ఇయర్ వచ్చేసి టప్ప నెక్స్ట్ ఏంటి అయిపోద్ది. అదే ఇంజనీరింగ్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్లో సెటిల్ అవుతారు, ఇంకా చాలా టైం ఉంది కదా అని. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫస్ట్ సెమ్ దాకా అంటే 2.5 ఏళ్ళు మీకు మీ మెంటల్ డెవలప్మెంట్కి చాలా టైం దొరుకుతుంది. ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా మీకు హడావిడి రాదు యాక్చువల్గా, అదర్ దెన్ జిఆర్ఈ టోఫిల్ ఏదో చదువుకుంటారు తప్ప. అది మా టైంలో, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు. సో 4th year సెకండ్ సెమిస్టర్ దాకా, సో దేర్ ఇస్ అ గుడ్ 2.5 years ఆఫ్ టైమ్ ఇన్ అ 4 year సెమిస్టర్ సిస్టమ్ దట్ ఐ ఫీల్ దట్ పీపుల్ హ్యావ్ ఎంజాయిడ్ లైఫ్, రైట్, ఆర్ అండర్స్టూడ్ లైఫ్. పర్లేదు ఇంకొంచెం ఏం చేయొచ్చు, ఇన్ని రకాలుగా ఉంటుందా, క్రికెట్ ఆడుకోవటం అవన్నీ కూడా ఉంటాయి. ఐ మీన్ దిస్ ఫుల్ లెంత్ ఆఫ్ దాట్. అదే డిగ్రీలో నాకు కొద్దిగా అనిపించింది చాలా ఫాస్ట్గా అయిపోతుందేమో అని. నేను అంటే 1 year నేను డిగ్రీ కూడా చేశా. ఓహో,
అంటే degree ఎంసెట్ అప్పుడు? సెకండ్ అటెంప్ట్ అనమాట. ఓహో! ఇంజినీరింగ్ లో సెకండ్ బట్ అటెంప్ట్ అనమాట. వచ్చింది కదా! అదేం ముఖ్యం. బట్ రెండోసారి మీరు రాయడం గొప్ప విషయం. ఎందుకంటే అప్పటికే మీరు 5, 6 ఏళ్లప్పటి నుంచి యాక్టర్ అవుదాం అనుకున్న వ్యక్తి యా ఇంజినీరింగ్ వైపు ఒకసారి రాకపోతే చూసావా అంటే- నాన్న రాలేదు. కాదు, మా అనుకుంటా. ఫ్రెండ్స్ కూడా అదే కోవకి చెందిన వాళ్ళు కాబట్టి అలా వెళ్ళిపోయింది. లేకపోతే వాళ్ళు కనుక ముందే వచ్చేసింది అనుకోండి, నేను లైట్ తీసుకునేవాడేమో. ఇట్స్ మోర్ లైక్ దాట్. ఐ థింక్ వాళ్ళు కనుక ఫస్ట్ అటెంప్ట్ లోనే అందరూ ఇంజనీర్లు అయిపోయారంటే బహుశా నేను కంటిన్యూ చేసేవాడేమో. కంటిన్యూ చేసి డైరెక్ట్గా ఏ సినిమా దాంట్లో జాయిన్ అయిపోయాడు. అప్పటికేమైనా ఆడిషన్స్ లేకపోతే అలాంటివి ఇచ్చారా ఆ టైంలో అంత యంగ్ ఏజ్ లో? బికాస్ ఆఫ్టర్ దట్ నాకు తెలిసి మీరు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళారు. ఫిలిం స్కూల్కి వెళ్ళాను కానీ ఆడిషన్స్ ఇవ్వలేదు. కానీ ఆడిషన్స్ కోసం ట్రై చేశా. ఓకే, ఒకసారి ఫనీగా నేను చేయలేదు. ఆ యాడ్ వచ్చింది కానీ చేయలేదు. యాడ్స్ కోసం ఆడిషన్స్ పెట్టారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అది వెస్టర్న్ బ్రీఫ్స్ ఉంటుంది కదా, ఆ యాడ్ అన్నారు. అసలు మనకి అది అవసరమా? పువ్వులు వేరే అడిగారా? ఎవరో వేసుకుంటే చూసారా ఎంత మంచి వెస్ట్, ఎంత మంచి బ్రీఫ్. అండర్వేర్ యాడ్ భయ, మనకి అంత సీన్ లేదు, సెటప్ లేదని ఫస్ట్ భయపెట్టిన యాడ్ అదే. వచ్చిన యాడ్ అదే, భయపెట్టిన యాడ్ అదే. దెబ్బకి అన్నపూర్ణ స్టూడియోస్ నాకు బాగా గుర్తుంది. సో ఇలా లాభం లేదు, మనం ఇంకోటి ఏదో ఆలోచించాల్సిందే అని. ఇంకోటి ఏంటంటే నేను ఆ టైంలో చాలా సన్నగా ఉండేవాడిని అండి. అంటే ఎంత అంటే ఇంజనీరింగ్ అయ్యే టైంకి ఇప్పుడు కొంతమంది యాక్చువల్లీ యంగ్స్టర్స్ 18, 15 years old, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 22 ఉన్నవాళ్ళు కొద్దిగా సన్నగా ఉంటారు. ఒక్కోసారి ముఖం మీద మట్టుమలు ఉంటాయి. నేను అనేది ఏంటంటే వాళ్ళు పాపం ప్రతి చిన్నదానికి కాన్ఫిడెన్స్ లూజ్ అవుతూ ఉంటారు. ఓకే, అది అస్సలు అది పట్టించుకోవద్దు అని నాకు చెప్పాలని ఉంది. I want to tell that to that youth of from 12 years to 22 years or 20. ఇప్పుడు చెప్పాలందా అప్పుడే చెప్పాలంటుందా? అప్పుడు కూడా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే అరే నేను చాలా సన్నగా ఉండేవాడిని, నాకు అసలు ఒంటి మీద చిన్న కండ కూడా లేదు, ఏంటి నా లైఫ్, ఆ టైప్లో బట్ ట్రస్ట్ మీ, వాళ్ళు షేప్ షేప్ అవుతారు తర్వాత. దే విల్ బీ లైక్ ఒక 25-30కి వచ్చేటప్పటికి చాలా హ్యాండ్సమ్గా, పర్ఫెక్ట్గా భలే తయారవుతారండి. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ లూజ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్ అన్నెసెసరీలీ. నాకు మొటిమలు వచ్చాయి, అయ్యో ఇదేదో అయిపోయా, లేదు. అవన్నీ దట్ ఈస్ గ్రోయింగ్ స్టేజ్లో ఎప్పుడు కూడా నేను ఇలా ఉన్నాను ఏంటి, అలా ఉన్నాను, మనం కించపరుచుకుని కాన్ఫిడెన్స్ లూజ్ అవడం చాలా తప్పు, దండగా, వేస్ట్ పని. ఆ టైంలో యాక్చువల్గా చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అవి ఇవి రెండు బాగుంటాయి. ఇది ఎందుకంటానంటే నేను ఇంజనీరింగ్లో నాకు 40 kgs అండి, నేను లైక్ 40 kgs. ఐఎమ్ 5'11" హైట్, 40 kilos అండి. 40 kgs అంటే అసలు అంటే లిటరలీ అనమాట. అప్పటికి పర్లేదు, బాగానే ఉన్నాను. కానీ బై ఎండ్ ఆఫ్ ద టైం 44, అయినా 46. వెస్టర్న్ బ్రీఫ్ యాడ్ వచ్చింది. అవును, దట్స్ ద పాయింట్. 44 kgs, 45 kgs అంటే చాలా దారుణంగా ఉండేవాడిని. అంటే సన్నగా బోన్స్ కనపడుతూ టైప్లో. అయితే బట్ దెన్ ద బ్యూటీ ఇస్ I was 30 when I did Vanilla. వెన్నెలా టైంకి నేను 30 ఏళ్ళు, నాకు లిటరలీ 29-30 స్టేజ్లో ఉన్నాను. శర్వా అనమాట, ఏంటి భయ్య ఏంటి నువ్వు కాలేజ్ స్టూడెంట్లా ఇంకా ఎలా ఉన్నావు అని. బట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. బట్ ఒంటి తత్వం అది మీది, లేకపోతే ఒంటి తత్వం అండి కొద్దిగా. నేను ఎక్కువ తినేవాడిని కూడా కాదులేండి, అది కూడా ఉంది. బట్ ఇంతకీ యాడ్ చేశారా లేదా? యాడ్ చేయలేదండి బాబు. అంటే ఎందుకు చేయాలనిపించలేదు? అంటే భయం వేసింది. అంటే మనం ఇలా కరెక్ట్ గా పోస్టర్ అక్కడ వేసాడు అనుకోండి పొరపాటుని. అంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఒక అండర్వేర్ యాడ్ చేయాలంటే ఒక మనిషికి చాలా ధైర్యం కావాలి. యాక్చువల్లీ నాకంత లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో అక్కడి నుంచి వెంట ఫిల్మ్ స్కూల్ ఆఫ్టర్ దట్. యాక్చువల్లీ ఫిల్మ్ స్కూల్ వెళ్దామని యుఎస్ వెళ్ళానండి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారి ఆయన్నే ఒకసారి కలిసా, ఒక పెళ్లిలో కలిసాను అనమాట. పెళ్ళిలో కలిసినప్పుడు వెళ్ళి పరిచయం చేసుకుని సార్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మైబీ వర్మ, అబ్బి వర్మ అన్నారా? అదొక్కటే అనలేదు నేను కావాలని. యాక్చువల్లీ మా ఫ్రెండ్ అరే వెళ్ళి కలిసావా అన్నాడు. కలిసాను రా, ఏమని చెప్పావు?
అదే నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను. అది ఇది సార్ నా పేరు రవి, నేను ఇలా ఇలా. అదేంట్రా రవివర్మ అని చెప్పలేదా అన్నాడు. నేను చెప్పలేదురా. ఎందుకు ఐ మీన్ నాకేమి నేను దాచుకోవాలో లేకపోతే చెప్పకూడదు అని కాదు, కానీ నాకు నార్మల్గా రవివర్మ పేరంటే చాలా ఇష్టం పర్సనల్గా. దట్స్ బికాజ్ రవివర్మ అనే ఆయన ఒక ఆర్టిస్ట్ కూడా నెంబర్ 1. బట్ ఎందుకో నాకు పెద్దగా నేను పెరిగిన వాతావరణం అంతా హైదరాబాద్ అండి టోటల్గా. ఎక్కడా కూడా నేను అంటే నాకు రాజుల ఫ్రెండ్స్ చాలా తక్కువ యాక్చువల్లీ. నా కజిన్సే ఎక్కువ ఉన్నారు, సో వాళ్ళు. బట్ ఇన్ జనరల్ చాలా తక్కువ, బికాజ్ పుట్టగానే టక్మని ఇక్కడికి వచ్చేసాం. అవును, ఓల్డ్ సిటీలో పెరిగాం, మొత్తం ఫుల్గా అక్కడ हैदराबादी बोलते होंगे फिर बहुत बहुत बोलता हूँ मैं, ऐसे नहीं लाइक पूरे मेरे 50 दोस्त है, एटलीस्ट 50 से दोस्त नहीं रहते, दोस्तान रहते। दोस्तान रहते हैं। हाँ वो 50 दोस्तान है, 50 नहीं, 50 से भी बहुत ज्यादा है एक्चुअली। हाँ, तो चाय तो- चाय का एम्प्टी हाँ एक चाय एक एम्प्टी वो भी है, वो भी है। ईरानी कैफे सब कुछ, ओल्ड सिटी, Super. मार्कस। ये लाइफ अंड है दिखा। अरे बहुत बिंदास है वो। तो वो Yeah. भी था एंड देन CBIT। వర్మ గారు కలిశారు। వర్మ గారు కరెక్ట్, ఐ వాస్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. కలిసి సార్ ఇట్లా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ సార్, హౌ అది ఇది అంటే ఓకే కమ్ టు మై ఆఫీస్ టుమారో అన్నారు కదా. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళానండి. అనుకోకుండా ఆయన మాత్రం చెన్నై వెళ్ళారు ఆ టైంలో. సో ఆఫీస్లో ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో ఉన్నారు. ఆయన ఏంటి భయ్యా మరి ఇంత సన్నగా ఉన్నావు నువ్వు అన్నారు. లిటరలీ మళ్ళీ అదే క్వశ్చన్ అదే క్వశ్చన్ వచ్చింది. కొద్దిగా పెంచు, బాడీ కొద్దిగా పెంచు, మరి ఇంత సన్నగా ఉన్నావు ఏంటి. ఆయన ఓ పని చేయొచ్చు, నువ్వు ఏం చేసావు ఇంజనీరింగ్ అయితే నువ్వు యూఎస్ వెళ్ళి యాక్టింగ్ నేర్చుకుని రావచ్చుగా, కొద్ది లావు కూడా అయి రావచ్చు. లిటరలీ దిస్ ఇస్ వాట్ ఈ సజెస్టెడ్. ఓకే, అక్కడికి వెళ్తే ఫుడ్కి లావ్ అవుతారు అంటే తనకి ఏమైనా ఐడియా ఉన్నట్టుంది ఆల్రెడీ. ఓకే, సో తనేమో మరి ఆయన ఎవరో తెలియదు. ఇప్పుడు ఎవరైనా గుర్తుండి కాల్ చేస్తే బాగుండాలని అనుకుంటున్నాను కానీ, బట్ దట్ పర్సన్ ఆయన నన్ను వెళ్ళమంటే నేను ఐఎమ్ లైక్ ఓకే బహుశా మరీ అక్కడ ఏమైనా నేర్చుకుంటే బాగుంటుందేమో అనే ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. సో అప్పుడు మళ్ళీ నేను జిఆర్ఈ టోఫల్ రాసెళ్ళా. అప్పటి వరకు యూఎస్ఏలో ప్లాన్ లేదు. సరే అక్కడికి వెళ్ళి అక్కడ యాక్టింగ్ నేర్చుకుందాము, వెరైటీగా ఉంటుంది కదా. అంటే ఎప్పుడు చాలామంది ఇక్కడ నేర్చుకుంటారు కదా. ఐ థాట్ మేబీ వై నాట్, అంటే అక్కడికి వెళ్ళి ఎందుకు నేర్చుకోకూడదు అనే టైప్లో. సో వెళ్ళి అక్కడ ఐ వాంటెడ్ టు జాయిన్ డైరెక్ట్లీ యాక్టింగ్ స్కూల్, బట్ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు సాగర్ చంద్ర ఉన్నారు కదా, ఆయన సదర్న్ ఇల్లినాయ్ యూనివర్సిటీ కార్బన్డేల్లో చేశారు. ఓకే, స్క్రీన్ రైటింగ్ అవన్నీ. నేను కూడా దానికి వెళ్ళా యాక్చువల్గా, బట్ ఇట్ వాస్ టూ ఎక్స్పెన్సివ్. $70,000 ఉండింది ఆ టైంలో. మన వల్ల $70,000 అంటే బాబాయ్ మన ఇల్లే ఒక $4,000 కట్టేసి ఉంటాం. అంటే బేసిక్లీ అట్ దట్ టైం ఇల్లు ఒక 2-3 లక్షలు కట్టగలిగాం బేసిక్లీ. దట్స్ ఇట్, దట్ ఈస్ ఆర్ ఎవ్రీ ఎర్నింగ్, ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ అనమాట. అలాంటిది ఒక $70,000 అంటే ఒక 22 లక్షలు. కష్టం బాబాయ్ అని చెప్పి నేను మళ్ళీ మాస్టర్స్ జాయిన్ అయిపోయా. అక్కడ మాస్టర్స్లో ఇంజనీరింగ్, ఐ మీన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ బేసిక్లీ. అదేమో ఫైనాన్షియల్ ఎయిడ్తో పాటు మనకి, సో ఎక్స్పెన్స్ ఏం లేదు దాంట్లో. సో మాస్టర్స్ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఎప్పుడో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అప్పుడు టైం దొరకలా, అప్పుడు జాబ్ చేస్తుంటే టైం దొరకలేదు. బట్ ఐ కుడ్ మేక్ టైం. ఒక 3 నెలలు చేసి వచ్చాను. చేసి వచ్చేసాక దెన్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్ జస్ట్ హ్యాపెండ్. ఫిల్మ్ హ్యాపెండ్ ఇన్ 2000 బిఫోర్ దిస్ వన్. యాక్చువల్లీ వెళ్ళక ముందే దేవకట్ట గారు ఆ టైంలో, దేవకట్ట గారు ఆ టైంలో హీ వాజ్ డూయింగ్ వలస అని ఒక టీవీ సిరీస్ లాగా. అంటే టీవీలో మన ఈటీవీయో జెమినియో ఏదో దాంట్లో ఒక చిన్న ఎపిసోడిక్గా చేద్దామని అనుకున్నారు ఆయన. చేద్దామని అనుకుని ఒక ఐ థింక్ ఫ్యూ ఎపిసోడ్స్ దట్ హీ డెడ్. దాంట్లో వేరే నా ఫ్రెండ్ నడకిషోర్ అని తను చెప్పాడనమాట, అరే ఇక్కడ నా రూమ్మేట్ దేవా అని ఉన్నాడు, తను ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్, యూ వాంట్ గో మీట్ హిమ్ అంటే అవునరా వెళ్తానని చెప్పా. అదే క్రమంలో రాజన్ డీకే గారిని కూడా కలిసి ఆ టైంలో. డీకేని ఎక్కువ కలవలేదు, రాజ్ని ఎక్కువ కలిసి ఆ టైంలో. సో దేవా వచ్చేసి సారీ బ్రదర్, నేను ఆల్రెడీ అందరినీ హైర్ చేసేసుకున్నాను, 2 months అయింది నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి. సో ఎవ్రీ వీకెండ్ ఆయన షూట్ చేసేవారు బేసిక్గా. నేనేమన్నానంటే సరే ఓకే అండి ఫైన్, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి,
మీరు నన్ను ఆడిషన్ తీసుకోండి, అప్పుడు నాకు తెలుస్తుంది నేను అంటే అసలు నేను చేయగలనా లేదా, ఇదే నాకు దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అనేది మీకు తెలుస్తుంది నేను చేయగలనో లేదో. అంటే సరే అయితే అని చెప్పి ఆయన లీడ్ క్యారెక్టర్కి ఆడిషన్ తీసుకున్నారు. అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అరే నాకు తెలియదే, నువ్వు కొన్ని ముందు కొద్దిగా కనపడి ఉంటే. అప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ తనే చేస్తున్నారు యాక్చువల్లీ, బికాస్ నో బడీ ఎల్స్ వాజ్ ఇంట్రెస్టెడ్ మచ్. సో ఆయనేమో నువ్వు దొరుకుంటే బాగుండేది, నేను ఓన్లీ డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని. సరే ఓకే నో ప్రాబ్లం, నేను నెక్స్ట్ ఎప్పుడు ఏమనుకున్నా సరే ఐ డెఫినెట్లీ కాల్ యూ అని. అండ్ ఆ తర్వాత నుంచి వీఆర్ ఇన్ టచ్ ఫర్ ద నెక్స్ట్ 3-4 years. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 2 days అయినా నేను వెళ్ళి కలిసేవాడిని, డెట్రాయిట్ వెళ్ళి కలిసేవాడిని, లేకపోతే అలా ఒకటి ఫోన్ కాల్స్ ఇవి అవి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను న్యూజెర్సీలో ఉన్నప్పుడు కూడా మన ఐ డ్రీమ్ క్యాడ్ వాసు ఉన్నారు కదా, హీ యూస్ టు ట్రావెల్ ఇన్ ద సేమ్ ట్రైన్. అలా మీకు పరిచయం? అలా పరిచయం ఉంది. అప్పుడు ఆయన క్యాడ్ వాసు అనేవాళ్ళం. సో అలాగా, సో యా ఆ పరిచయం ఉంది. బట్ ఎనీవే, సో డ్యూరింగ్ దట్ టైమ్, అదే టైంలో నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు NYFAకి వెళ్ళడం, ఈ జాబ్ చేసుకోవడం, ఇవన్నీ చేసాం అనమాట. బట్ యుఎస్ ఎక్స్పోజర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా, మన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐ ఫీల్ ఐ లివ్డ్ దేర్, సో ఐ నో చేంజ్ హౌ ఇట్ ఫీల్స్. అవుతుందండి. ఇట్ ఇస్ యా డెఫినెట్ గా ఒక కాన్ఫిడెన్స్ అంటారా, లేకపోతే సంథింగ్ ఎల్స్? అంటే కాన్ఫిడెన్స్ కంటే కూడా మీరు సొంతంగా పనులు చేసుకోవడం అలవాటు చేసుకుంటాం. ఫస్ట్ థింగ్ మీరు సెల్ఫ్ రిలయంట్ అయిపోతాం. అది ఒకసారి ప్రాబ్లం కూడా యాక్చువల్గా. ఇక్కడ ఈ సెటప్ లో అది వర్కౌట్ అవ్వాల నాకు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బీ గై ఫ్రమ్ US. అవును, కరెక్ట్. అది ఉంది. మీరు ఇంతమంది స్టార్స్ తో వర్క్ చేశారు కదా రవి గారు, ఎవరితోనైనా దోస్తీ అయిందా? జూనియర్ NTR గారితో కానీ, మహేష్ బాబు గారితో కానీ? అంటే దోస్తి అనేది కొద్దిగా పెద్ద వర్డ్ అవుతుందండి, కానీ బికాస్ వీ డోంట్ స్పెండ్ సో మచ్ టైం. ఓకే, ఆయన ఇప్పుడు జూనియర్ NTR గారిని ఆ టైంలో కలవటం. ఆ తర్వాత నేను ఆయన యమదొంగ సెట్స్ కూడా వెళ్ళేవాడిని, ఒక 2-3 సార్లు వెళ్ళాను అనమాట. ఐ యూస్ టు సీక్ హిస్ టైం, వెళ్ళి ఎలా ఉన్నారండి అది అని చెప్పి ఐ యూస్ టు స్పెండ్ సమ్ టైం యాక్చువల్లీ. ఆ మాత్రం దోస్తీ ఉండింది ఆ టైంలో. బట్ ఆఫ్టర్ దాట్ నేను కూడా మళ్ళీ US వెళ్ళిపోవటం, ఆయనతోటి వర్క్ చేయలేకపోవటం, అంటే ఎక్కడో మళ్ళీ ద క్యారెక్టర్ షుడ్ ప్లే. కరెక్ట్. సి ఐఎమ్ నాట్ హిస్ పర్సనల్ ఫ్రెండ్, మోర్ లైక్ వర్క్ ప్లేస్ లో ఉంటేనే ఒక టైం అసోసియేషన్. ఎలా ఉండేవారు కానీ మీతో రాకీ? అది హీ ఈజ్ అ బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ. వాట్ యు గైస్ టాక్ అంటే మామూలుగా, బికాస్ మీకు ఉంటుంది కదా, అంటే మీరు కానీ ఏం మాట్లాడుకుంటారు? ఏంటో పాలిటిక్స్, వెదరా, లేకపోతే ఇంకోట? వెదర్ కాదు కానీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఐఎమ్ లైక్ 49. ఓకే, విషయం ఏంటంటే NTR గారు హీస్ టూ యంగ్, వెరీ యంగ్, ఈవెన్ దో ఈజ్ లైక్ దేర్. అయితే హీ వెంట్ టు సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్, సెయింట్ మేరీస్ డిగ్రీ, రైట్? సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ నా క్లాస్మేట్. ఓహో, అయితే మీరు గురుస్థానంలో ఉన్నారు అలా చూస్తే. అయితే NTR షాక్ అన్నమాట. ఏంటి నువ్వు మహేందర్ రెడ్డి గారి క్లాస్మేటా? హే నువ్వు అసలు నీ వయసు ఎంత అని, దట్ వాజ్ ద ఫస్ట్ టైం అండ్ హీ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. అయితే లైక్ నేను సరే ఓకే ఆ టాపిక్ వద్దు అంటే కూడా హీ వాజ్ లైక్ పుల్లింగ్ మీ ఆన్ దాట్ వన్ యాక్చువల్లీ. అదొకటిను. ఇంకోటి బాగా గుర్తున్న విషయం ఏంటి అంటే హీ ఈజ్ లైక్ సీన్లో NTR బావ కాళ్ళు పట్టుకోవాలి, బావా ప్లీజ్ యూనో నా చెల్లి జాగ్రత్త టైప్లో ఏదో ఉంటుంది. అయితే వాజ్ ర్యాగింగ్ మీ. నేను వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా? గురుగారు నాకు సంబంధం లేదు, కావాలంటే మీరు డైరెక్టర్ గారు నేను తారక్ గారు ప్లీజ్ డోంట్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి, మీరు చూసుకోండి, నేనే నన్ను ఎందుకంటే ఇలా అవుతున్నారు దీంట్లో అని చెప్తే, ఇలా కాదు నేను సినిమా రిలీజ్ రోజుని అరే పక్కా రవిని తీసుకురండి, మనతో పాటే సినిమా చూస్తాడు, తను ఫ్రంట్ రోలో కూర్చోబెడతాను, నా కాళ్ళు పట్టుకునే చూస్తాను. అప్పుడేమవుతుంది తెలుసా, నా ఫ్యాన్స్ నీ చూసుకుంటారు. అరే ఇంత ఆఫర్ ఎందుకు బాబు నాకు, నేను నా స్థానంలో నేను బాగానే ఉంటాను, చుట్టుపక్కల కూడా కనిపించనని. రాఖీ రిలీజ్ తర్వాత మాత్రం నేను మాత్రం మీతో ఉండనని చెప్పేసా.
సో ఐ థింక్ దట్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ. హీఈస్ అమేజింగ్ అండి. హీఈస్ వెరీ వెరీ గుడ్. హీస్ సూపర్ గుడ్ యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే ఐ బికేమ్ హిస్ ఫ్యాన్ ఆఫ్టర్ ద మూవీ. అంటే అంతకు ముందు కూడా హీస్ డన్ ఫ్యాబ్ జాబ్ ఓకే, కానీ అప్పటికి నేను కూడా యాక్టింగ్లో లేను కాబట్టి ఇది ఎంత కష్టం అనేది నాకు తెలీదు. మైండ్లో ఏముంది చేయగలుగుతాం అంతేగా అన్నట్టు ఉంటుంది. బట్ ఒక సీన్, ఒక కెమెరా పెట్టిన తర్వాత హౌ డు యూ గెట్ ఇన్ టు యాజ్ అన్ యాక్టర్, ఎలా అది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇంత కష్టంగా ఉంటుంది. నాకు ముందు ఏం తెలియదండి యాక్చువల్లీ. సినిమా చేసేదాకా కూడా ఒకటే టేక్ ఉంటుంది అనుకున్నా. ఒకటే టేక్ ఉంటుంది, అది మనం చేసేస్తాం అయిపోద్ది అంతే కదా అని. బట్ నో, ఇది అసలు అంత సింపుల్ కానే కాదు. ఆ ప్రాసెస్లో మాస్టరీ చేసిన వాళ్ళు ఉంటారనేది తర్వాత అర్థమైంది. అండ్ హీఈస్ లైక్ గ్రాండ్ మాస్టర్. ఎన్టీఆర్ అమేజింగ్ టైమింగ్ అన్నీ అంటే వాయిస్ మాడ్యులేషన్ నుంచి, ప్రెసెన్స్ నుంచి, టాపా ఎనర్జీ నుంచి, హీఈస్ మెమరీ నుంచి. ఐ థింక్ I have become his fan as an actor. I've become his fan. In the current generation, I feel that he tops the list in terms of slipping into anything. ఐ హావ్ హర్డ్ బిహైండ్ ద సీన్ స్టోరీస్ లో చాలా మంది చెప్పారు నాకు ఈ విషయం. తారక్ ఇస్ లైక్ లీగ్ అపార్ట్ అని. అంటే see again, I will not ఇప్పుడు everybody has a certain style. Okay, తారక్ హ్యాస్ లేయర్స్. అంటే తన స్టైల్ ఇట్ కెన్ గో ఎనీ విచ్ వే. మీకు ఎలా కావాలంటే అలా వెళ్ళిపోద్ది, ఫాస్ట్గా, అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఇప్పుడు లైక్ మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. మీరు అందరితో యాక్ట్ చేశారు? అందరితో యాక్ట్ చేశాను. అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు నాకు బాగా గుర్తుంది, సైనికుడి టైంలో అనుకోకుండా హీ హ్యాడ్ లైక్ వన్ బిగ్ డైలాగ్, వెరీ ఎమోషనల్ డైలాగ్. అది చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా ఏమైందంటే, పైన ఆర్ట్ వాళ్ళకి తెలీదు యాక్షన్ ఇక్కడ అని, వెనకాల ఒక బిల్డింగ్ మీద కొట్టే సౌండ్ ఉంది, దబ్బా 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 సౌండ్ వెళ్తా ఉంది. అసలు డైరెక్టర్ గారితో సహా అందరం షాక్ అనమాట. ఓ ఇదేంట్రా టేక్లో, అది ఎమోషనల్ సీను, పెద్ద సీను. మహేష్ బాబు గారు హీ డిడ్ ఇట్. అలా చేస్తారా? అయిపోయింది, టేక్ ఓకే, బికాజ్ ఇట్ కేమ్ పర్ఫెక్ట్. అసలు నేనేది ఏంటంటే ఎవ్రీబడి ఈస్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. ఫర్ మీ వేర్ తారక్ is అంటే హీఈస్ ఆల్సో హీ గెట్స్ ఇన్ టు ఎనీథింగ్ దట్ యూ వాంట్ సో వెరీ క్విక్లీ, డైనమిక్. అండ్ దెన్ ఐ వాజ్ రియలీ ఏబుల్ టు సీ దట్ యాజ్ అ డిఫరెన్స్. నాకు మేజర్ డిఫరెన్స్ అక్కడ అనిపించింది. అండ్ ఇంకోవైపు భీమ్లా నాయక్లో పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఇక్కడ పనిచేసి నేను జల్సా చేశాను కదా ఫస్ట్. అవునవును. సో ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ దిస్ యాక్చువల్లీ. అండ్ హీ ఈస్ వెరీ యూనిక్ ఆన్ హిజ్ ఓన్. హీ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్. ఈజ్ లైక్ ఈజ్ వెరీ లైట్ హార్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వెరీ లైట్ హార్టెడ్, వెరీ జెన్యున్ త్రో. అది నాకు బాగా నచ్చుతుంది ఆయన. ఓకే, అంటే హీఈస్ వెరీ క్యాజువల్. హీ టేక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హీ ఎక్స్చేంజెస్ దట్ ఇన్ఫర్మేషన్. అది భలే అనిపించింది నాకు. ఆయనతో అయితే బేసికలీ ఆయన జానీ గురించి మాట్లాడా. సో లైక్ ఓకే, సో ఎందుకు నచ్చింది జానీ అనే టైప్లో. సో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దర్ యూనిక్ ప్రెసెన్స్. అండ్ మీకు థ్రిల్ అనిపించుంటుంది కదా, మీరు ఏదో యాక్టర్ అవుదాం అనుకున్నారు సరే, బట్ పెద్ద హీరోలతో పాటు యాక్ట్ చేయడం అంటే అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ. అది డ్రీమ్ కమ్ ట్రూ. మీరే హీరో అవ్వచ్చు, ఫ్రాంక్లీ మీరే హీరో అయి ఉండొచ్చు కదా అని కూడా చాలా మందికి. అది అంటే అదే అంటున్నా, ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ గేమ్. ఓకే, దీంట్లో ఏంటంటే మీకు లక్ చాలా ఇంపార్టెంట్. అయితే వాట్ ఐ విల్ అడ్వైజ్ పీపుల్ హూ వాంట్ టు బి యాక్టర్స్ ఆల్సో ఇస్ దాట్ కి దే హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ ఇన్ అ డిసిప్లిన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. హోప్ ఉండొచ్చు కానీ దే హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఇంప్రూవ్ దేర్ స్కిల్. ఏదో ఒక టైంలో అది బయటకు వస్తుంది. బట్ ఒకసారి బయటకు రాకపోవచ్చు, దే స్టిల్ హ్యావ్ టు కంటిన్యూ. దిస్ ఇస్ దర్ మెంటల్ స్టేట్. అది ఉంటే రండి, లేకపోతే
లైట్ లేకపోతే లైట్ తీసుకోవడం బెటర్. లైట్ తీసుకోవడం చాలా better. బికాస్ అండ్ కాన్స్టెంట్ జడ్జ్మెంట్ కూడా ఉంటుంది కదా. ఎందుకంటే యూ హ్యావ్ టు బీ మేడ్ ఫార్ ఇట్, యూ హ్యావ్ టు బీ కట్అవుట్ ఫార్ ఇట్. అంటే కట్అవుట్ ఫర్ బీయింగ్ ఒక మనిషి ఒక యాక్టర్ అవ్వాలంటే దానికి కొన్ని మెంటల్ ఫ్యాకల్టీస్ ఉంటాయి. ఫ్యాకల్టీస్ ఉంటాయి. యూ హ్యావ్ టు బీ కట్అవుట్ ఫర్ ఇట్. So, మీరు చాలానే చేశారు. ఐ థింక్ ఫ్రమ్ వెన్ యూ స్టార్టెడ్ మీరు మొదలుపెట్టిన స్టేజ్ నుంచి చూసుకుంటే మంచి సినిమాలు పడ్డాయి, మంచి వెబ్ సిరీస్లు పడ్డాయి. అండ్ ఐ థింక్ యూ మేడ్ యువర్ మార్క్ దట్ వే కదా. Again, I don't know how much I made because I think nowadays I feel I have not done enough. మళ్ళీ ఎందుకంటే ట్రెండ్ చేంజ్ అయిపోతా ఉంటుంది కదా. నా పాయింట్ ఏంటంటే వెన్నెలా వచ్చినప్పుడు 2005లో నేను తెలంగాణ మాట్లాడా. అప్పట్లో అప్పుడు ఎవరు కాలేజ్ లైఫ్లో స్టూడెంట్ తెలంగాణ మాట్లాడటం ఎక్కడ లేదు. నేను వెన్నెల కిషోర్ మాట్లాడాం బేసిక్గా. అది 2016లో మళ్ళీ మనకి ఎక్కువ పెళ్లి చూపుల నుంచి ఆ డైలెక్ట్ పరంగా బోల్డ్ అనే సినిమాలు వస్తున్నాయి. బట్ ద ఐరనీ ఏంటి అంటే వాళ్ళకి నేను తెలంగాణ మాట్లాడతాను తెలీదు. సో మళ్ళీ నేను ఒక దాంట్లో చేసి చూపించి అది హిట్ అయితే తప్ప మళ్ళీ యూనో సీరియస్ స్పేస్ నువ్వు ఒకసారి చేసావనే సరిపోదు. ఎందుకంటే మళ్ళీ అది గుర్తు చేయాలి, మళ్ళీ ఇంకోటి ఏదో చేయాలి. సో దట్ వే కాన్స్టెంట్లీ యూ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. అది కాన్స్టెంట్గా హిట్ అవుతూ ఉండాలి. అది లక్కే అండి. అది లక్. అండ్ నాకు ఎప్పుడు డౌట్ రవివర్మ గారు, మీరు అంటే మీరు ఇండస్ట్రీకి మీరు సీక్ చేసి వచ్చారు, ఆపర్చునిటీస్ వచ్చాయి, మీకు బాగా పడ్డాయి. హౌ డు యూ డిసైడ్ నేను ఎంత అడగచ్చు, డబ్బులు రెమ్యూనరేషన్ ఎలా అడగచ్చు అని? రోజుకి అడగాల, క్యారెక్టర్కి అడగాల, లేకపోతే ఇప్పుడు నా మార్కెట్ వాల్యూ పెరిగింది, నేను ఫలానా సినిమా చేశాను, ఈ ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఒక యాక్టర్? అది ఒక దారుణమైన, అంటే అది మనకు అసలు ఐడియా, అదొక పెద్ద విషయం. కొద్దిగా స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి అంటారు, అందుకే అది నేను కాదేమో. బికాజ్ ఇట్స్ చాలా డిఫికల్ట్ ఛాలెంజ్ అండి అది. ఎందుకంటే మీరు ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది, ఒక్కోసారి ఫైనాన్షియల్ డిమాండ్ పెరుగుతుంది, పర్లేదు అని అనిపిస్తుంది. సడన్గా మళ్ళీనేమో మీరు ఈ టోటల్ ఎన్వైర్న్మెంట్లో ఇప్పుడున్న సినిమాలు ఉన్నాయి. మన దిల్రాజు గారు అన్నారు ఏంటి, 10% సక్సెస్ రేట్, 90% దెర్ ఇస్ నో సక్సెస్ in the movie that is being made కదా. అలాంటప్పుడు మనం వచ్చింది ఎందుకు ఇక్కడికి, యాక్ట్ చేద్దామని. యాక్టింగ్ అంటే సో దట్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ప్రైమరీలీ. ఆ ఆపర్చునిటీ ఇచ్చే ఏ సినిమా అయినా అది ఇంపార్టెంటే నాకు. సో మీరు అన్న క్వశ్చన్ చాలా వ్యాలిడ్. ఎలా డిసైడ్ చేస్తావు? అవును, అంతే కదా. ఇప్పుడు ఇంత కష్టపడి వెయిట్ చేసి నేను ఇంచుగా నా రెమ్యూనరేషన్ కొద్దిగానే పెంచుకుంటూ వచ్చాను. నేనేమి అమాంతం టైప్, నేను అది కాదు. సో దాంతో ఏంటంటే ఇలా ఇప్పుడు ఏమవుతుందంటే ఒక క్యారెక్టర్కి నన్ను అనుకుని ఆయన రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ అండి అని ఆ క్యారెక్టర్ మళ్ళీ వేరే వాళ్ళని స్లాట్ చేసుకోవచ్చు. అండ్ మీకు బహుశా ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ టు బీ ద షో మస్ట్ గో ఆన్. The show must go on కంటే కూడా if that character is interesting, then it is one layer for me tick. అవును కదా, అది కూడా ఉంది. అదే అండి, షో మస్ట్ గో ఆన్ ఇస్ వెరీ డిఫరెంట్ ఆల్సో. నాకేంటంటే అరే ఇది చేశాం కదా అనే టిక్ మార్క్ కూడా కావాలి. ఓకే, సో యూ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అవును, బట్ అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ మ్యాటరు అది ఇట్స్ ఎ టఫ్ జాబ్ అండి. అది కొద్దిగా కన్ఫ్యూజన్ అది. యాక్చువల్లీ మేనేజర్ పెట్టుకున్నారా లేదా? మేనేజర్ ఇప్పుడు ఉన్నారు నాకు లాస్ట్ 6 monthsలో. బట్ అంతకుముందు పెద్దగా ఇప్పుడు లేరు. అంటే 1 year అడప 1 year అలా ఉండింది. కానీ బట్ దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది ఒక తలకాయ నొప్పి ఉండదు, అట్లీస్ట్ మొహమాటాలు కూడా ఉంటాయి కదా. నాట్ రియలీ అండి, అది ఒక వేరే గేమ్. అది గేమ్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు సపోజ్ నా డేట్ ఇవ్వాలి, సరే డేట్ రెవర్మ డేట్ ఉందా, ఉంది, ఓకే, మా మేనేజర్ సెట్ చేసేస్తారు. ఇష్యూ ఏమొస్తుంది తెలుసా, అక్కడ ఒకే లుక్లో ఉంటేనేమో ఏంటండి మీరు ఎప్పుడు ఒకే లుక్లో ఉంటారు, బోర్ కొడుతుంది. ఓకే, ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి? ఓకే, సో నేను ఒక గెడ్డం మార్చు, స్టైలిష్గా ఇంకోటో చేస్తాను. కంటిన్యూటీలు ఒక్క సినిమా ఒక్కోసారి 2 ఏళ్ళు పడుతుంది. నేను ఎన్ని లుక్ మారుస్తాను? మార్చలేను కదా.
ఈ సినిమా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ పట్టింది అనుకోండి, ఆ టైంలో ఏ లుక్లో ఉన్నానో చచ్చినట్టు అదే లుక్లో వేరే సినిమాల్లో అక్కడ ఉండాలి, గడ్డం ఉంటే చచ్చినట్టు వేరే చోట వేరే ఉంటుంది. సినిమాలో గడ్డం ఉండాలి. మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. మళ్ళీ అది గురుగారు లాస్ట్ 5 ఏళ్ళ నుంచి మీరు ఒకే గడ్డంలో కనపడుతున్నారు. అవును, 5 ఏళ్ళు మీరు సినిమా, ఈ 2 ఏళ్లలో ఈ 1 సంవత్సరంలో నేను చేసిన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాతో పాటు ఇంకో సినిమా కమిట్ అవుతా, అది ఇంకో 1 ఇయర్ నడుస్తుంది. అవును, మళ్ళీ దాంట్లో కమిట్ అయినప్పుడు సో కాన్స్టెంట్గా మీరు వర్క్ చేయాలి అంటే మీరు ఆల్మోస్ట్ ఒకే లుక్లో ఉన్నట్టు. అవును. ఇది ఇవన్నీ ఎప్పుడు మ్యాటర్ అవుతాయి అంటే ఇప్పుడు రావు రమేష్ గారు ఉన్నారు, ఎన్ని లుక్లు మార్చారు ఆయన అలాగే ఉన్నారు కదా. ఉమ్. మురళీ శర్మ గారు అంతే, లేకపోతే శ్రీకాంత్ అయ్యం గారు అంతే, నేనేది ఏంటంటే కోట గారు అంతే. సో యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ యువర్ లుక్ ఎంటైర్లీ, ఉమ్. ద ప్రాబ్లమ్ ఈజ్ హౌ మచ్ యు ఆర్ ఇన్ డిమాండ్. అంతే, అంతే, డిమాండ్లో ఉంటే అది మీకు. సో అలాంటి 4 క్యారెక్టర్లు గట్టిగా పడితే తప్ప ఈ కొత్త ధనాన్ని మనం చూపిస్తూ ఉండాలి. లేకపోతే పర్ఫార్మెన్స్లో కొత్తదనం చూపించవచ్చు, దే విల్ అడ్జస్ట్ విత్ ద లుక్ ఆల్సో. కానీ ఆ రోల్ పడాలి మీకు, అలాంటి ఆ రోల్ రోల్ పడాలి. ఆ రోల్ పడాలి. ఆ రోల్ వరకు ఐ థింక్ ఇప్పటి వరకు రాలేదు, అది పెద్దగా రాలేదు. పెద్దగా రాలేదు. ఐ అండర్స్టాండ్. ఐ హ్యావ్ డిఫరెంట్ రోల్స్, ఇంట్రెస్టింగ్ రోల్స్, దెన్ ఐ హ్యావ్ డన్ దట్. చేసిన వాటికి ఎప్పుడు డైరెక్టర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదైతే ఉంది. నేను రైటర్ డైరెక్టర్కి ఇచ్చే మొత్తం ప్రాసెస్లో ఇచ్చే రెస్పెక్ట్ అమేజింగ్, ఇమ్మెన్స్ రెస్పెక్ట్. అండ్ దెన్ ఐ విల్ గివ్ హిమ్ ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్ పక్కా. కరెక్ట్. నేను వేరేగా వెళ్ళను జనరల్గా. సో వాట్ ఎవర్ దే వాంట్ ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ లిటిల్ మోర్. మీ మోస్ట్ మెమరబుల్ డైలాగ్ ఏమైనా గుర్తుందా? పర్టికులర్గా లేదండి. ఏం లేదు. మెమరబుల్ డైలాగ్ జస్ట్ అంటే డైలాగ్గా నాకు ఎప్పుడు గుర్తులేదు. ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ యు డన్. ఐ డోంట్, అంటే గుర్తున్నాయి కొన్ని, బట్ అది మెమరబుల్ అంటే ఇట్స్ ఓకే. ఐ మీన్ లైక్ డైలాగ్, డైలాగ్ ఆ సీన్ లో ఇమిడిపోయే డైలాగ్. సో ఎందుకంటే నేను అది మర్చిపోతే తప్ప నేను ఇంకో దాన్ని అవును. మీకు కష్టం. సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయను. అవును, హీరోలకి ఈజీ, బికాస్ ఈజీ అంటే వాళ్ళదేదో తక్కువ అని కాదు, బట్ హీరోలకి అట్లీస్ట్ వాళ్ళ ఇమేజ్, వాళ్ళ ఇది తెలిసిపోతున్న నడిపిస్తుంది. హీరోలకి ఎందుకు ఈజీ అంటే ఇంకో విషయం అండి, ఎందుకు ఈజీ అంటే బికాజ్ అది ఆడియన్స్ వాళ్ళ దగ్గర నుంచి అది కోరుకున్నారు. అవును, కోరుకుంటూ అది కన్సిస్టెంట్గా ఉంచుతూ ముందుకు వెళ్తూ ఉండాలి. అవును. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అనే ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ రివర్బరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఓన్లీ ఎన్రిచెస్ ఆడియన్సెస్ మైండ్స్ విత్ మహేష్ బాబు గారు ఎగ్జాంపుల్. ఓకే, క్యారెక్టర్ యాక్టర్స్కి అలా ఉండదండి. అవును. మేమేంటంటే ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉండాలి, అక్కడే ఉండిపోలేం కూడా. సో అందుకని ఇప్పుడు నేను వెన్నెలాలో ఇట్స్ ఫన్ టైం రా, అన్నీ ఫన్ టైమే నాకు, వెళ్ళి విల్ హ్యావ్ ఫన్ అనేది. ఓకే, మొన్న దీంట్లో ఏంటది 9 hours అనే దాంట్లో ఏంటది ఒకటి ఉంది, బేసికలీ నువ్వు మంచోడువైనా చెడ్డోళ్ళ నటించు, ఎందుకంటే దునియా ఎప్పుడు చెడ్డోళ్ళదే. ఐ మీన్ ఇలా గుర్తుంటాయి స్పేసెస్లో, బట్ ద పాయింట్ ఇస్ యూ మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్. అవును, అప్పుడే ఇంకో క్యారెక్టర్ ఇంకో కొత్తగా. మొత్తానికి ఇట్స్ ఛాలెంజ్ అండి. అంటే ఫస్ట్ యూ నీడ్ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్. చాలా, అంటే గ్యాప్లు తట్టుకోవడం, మళ్ళీ జడ్జిమెంట్లు తట్టుకోవడం. ఎప్పుడైనా రిజెక్ట్ అయ్యారా? బోల్డన్ సార్లు. బాధపడ్డారా? లేదు. బికాస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. రిజెక్షన్ ఈజ్ నాట్, సి ఇఫ్ దే రిజెక్ట్ యూ యాజ్ అన్ యాక్టర్ దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఒక నటుల్లా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే అది మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ప్లేస్, అది మీరు కష్టపడాల్సిన ప్లేస్ అది. ఎందుకంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక మంచి నటుడు ఎలా అవ్వాలో నేర్చుకోవాలి, ఇంకొంచెం ఎక్స్ట్రా పని చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి, డైలాగ్స్ నేర్చుకోవాలా, లేకపోతే మెమరీయా, లేకపోతే ఇంకోట లేకపోతే ఫ్లెక్సిబిలిటీ, అవన్నీ. మీరు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వరండి అని రిజెక్షన్స్ బోల్డ్ అని ఉంటాయి. ఓకే, మార్కెట్ వైజ్గా సూట్ అవ్వకపోవచ్చు, అంటే మీకు అంత స్కేల్లో. లేకపోతే ఇప్పుడు పాన్ ఇండియా ఉంది, పాన్ ఇండియా అంటే దే నీడ్ 1 person ఆల్మోస్ట్. ఇట్ ఈస్ వెరీ దిస్ థింగ్ దట్ ఎవ్రీ ఇండస్ట్రీ విల్ హ్యావ్ 1 person రిప్రజెంటింగ్. మన తెలుగు సినిమా పాన్ ఇండియా అవ్వాలి అంటే మలయాళంలో ఒకళ్ళు కావాలి, తమిళ్లో ఒకళ్ళు కావాలి, కన్నడలో ఒకళ్ళు కావాలి, హిందీలో ఒకళ్ళు కావాలి, మరాఠీలో ఒకళ్ళు కావాలి. ఇలా ఉంటే ఆ స్కేల్ మీరు ఇండియాకి తీసుకెళ్ళవచ్చు ఇన్ జనరల్. సో దట్ వే యూ కాంట్ ఫైట్ ఇట్. స్లాట్ ఆల్రెడీ బుక్డ్ కాబట్టి ఆ స్లాట్లో మీరు ఫైట్ కొట్టలేరు. కానీ నార్మల్గా ఒక క్యారెక్టర్కి మీరు ఎవరు అంత బాగా చేయడే అనుకుంటే దెన్ దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. బట్
ఆయన సూట్ అవుట్ అయ్యా కొద్దిగా మన దట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం. దట్స్ నాట్ ప్రాబ్లం, పర్సనల్ కాదు అక్కడ. అది పర్సనల్ కాదు, ఎందుకంటే అది మీరు మార్కెట్. ఇప్పుడు అదే నేను ఒక హిందీలో 2 చేసి, తమిళ్లో 2 చేసి, కన్నడలో 2 చేసి ఉన్నాను అనుకోండి, మన వాళ్ళు కూడా ఎలా గుర్తిస్తారంటే, ఓ ఈయన అక్కడ ఉన్నాడు పర్లేదే మనం పెట్టుకోవచ్చు, ఒక పాన్ ఇండియా స్పేస్ వస్తుంది కదా. కీప్ రీఇన్వెంటింగ్ అండ్ కీప్ యువర్ సెల్ఫ్. మీరు Completely. ఎప్పుడైనా డైరెక్టర్స్ అప్రోచ్ అవుతుంటారా? నేను ఎప్పుడు అప్రోచ్ I'm అవుతాను, around అని. నేను పిచ్చిగా అప్రోచ్ అవుతూ ఉంటా. వెరీ గుడ్, వెరీ గుడ్. కాకపోతే ఏంటంటే నాకు అదే Actually గుడ్ కదా. థింగ్. కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చే డైరెక్టర్స్ ఎక్కడో ఐ థింక్ చాలా కొత్త వాళ్ళు ఉన్నారు లాస్ట్ 5-7 yearsలో. ఐ ఫీల్ దట్ సమ్వేర్ ఐఎమ్ మిస్సింగ్ ద స్లాటింగ్ ఇన్ దేర్ థాట్స్. ఎక్కడో వాళ్ళకి కావాల్సినట్టుగా నేను లేనేమో అని. మంచి తిలకం పెట్టి ఒక మంచి ఒక నాటు లుక్ పెట్టి. నాటు మామూలు నాటు కాదు మామ. అంటే పాయింట్ ఏంటంటే మేము చిరంజీవి గారి ఫ్యాన్లు, ఓకే. సో నాటు అనేది అవసరమైతే తక్కువ వచ్చి కూర్చుంటుంది. అవుట్రైట్గా చెప్తున్నాను. మేము కరెక్ట్గా థియేటర్కి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు, అంటే అక్కడ పోలీస్ కానీ ఎవరైనా కర్ర పెట్టి కొట్టినప్పుడు దెబ్బలు తిన్న ఇవి అంత fan ఆ మీరు అంత మెగాస్టార్ fan కి? అది. మేము కొదమసింహం సినిమా, కదా బా కొదమసింహం సినిమాకి ఇలా ఒకటి గేట్ ఎక్కి దిగుతా ఉంటే గేట్ ఇలా ఇంకోటి తీసుకుని వెళ్తాడు అనమాట. సో దట్ ఆ లెవెల్లో ముఠా మేస్త్రి. ముఠామేస్త్రి పాటలు కూడా నాకు వచ్చి ఫుల్ గా. అయ్యో నాకు కూడా గరాన మొగుడు, ముఠా మేస్త్రి ఆ పాట టైంలో పాడండి రవి గారు, మీకు ఇష్టమైన పాట. నేను కూడా అక్కడి నుంచి అందుకుంటా అంతాక్షర్ టైప్లో. అంటే నేను చిరంజీవి గారి పాటలు అంటే నేను చిన్నప్పుడు వినాయక చవితి స్టేజెస్లో కూడా పాడాను ఇవి, బై ద వే. ఓకే, నైస్ నైస్. నేను స్టేట్ రౌడీలో డైలాగ్ ఫస్ట్ ఉంటుంది, చెప్పండి. ఒరే మూతి మీద మీసం ఉన్న రోసం ఉన్న జబర్దస్తి గబ్బర్ నిర్రా, ఒరే రౌడీలైనా కేడీలైనా సాహో అంటూ సలాం కొట్టే సర్దార్ నిరా, అరే రే యముడికి నే మొగుడినిరా మనసు గల మనిషినిరా అభయం ఇది దిన అబ్బబ్బా శివుని వలే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివి. సూపర్. అది అంటే ఒక డైలాగ్ ఉంటుంది దాని ముందు యాక్చువల్లీ, బచ్చాలరా మీరు పేట రౌడీలు పూట రౌడీలు అయితే నేను నైజాం దాదాని, ఆంధ్ర గోండాని, రాయలసీమ రుస్తూని, టోటల్గా ఈ స్టేట్కి రౌడీని. ఇప్పుడు చెప్పండి రా, మీ అందరినీ హోల్సేల్గా వాయించమంటారా లేక ఒక్కొక్కరిని రీటైల్గా డీటెయిల్గా వాయించమంటారా? చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు వచ్చింది. సూపర్. ఐ లవ్ దాట్. కలిసారా చిరంజీవి గారిని ఎప్పుడైనా? అయ్యో కలిసా. ఐ హ్యాడ్ సమ్ సూపర్ టైమింగ్. చెప్పారా నేను ఫ్యాన్ అని? అయ్యో తెలిసిపోద్ది సార్, తెలిసిపోద్దండి. అంటే నేను చెప్పనవసరం లేదు. నేను ఆయన్ని సార్ని అజర్బైజాన్లో కలిసాను యాక్చువల్లీ. రామ్ చరణ్ గారిని పొద్దునుంచి బురదనేసేసి సాయంత్రానికి ఎలాగైనా ఆయన వస్తారో అని తెలిసి ఐ వాజ్ లైక్ ఈటింగ్ హిస్ బ్రెయిన్ అండి, లిటరలీ. పాపం నన్ను భరించారు ఆయన, రామ్ చరణ్ గారు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఏంటి కలవాలి డాడీని, ఓకే నేను చెప్తాలే అని చెప్పి వస్తే కల్పిస్తానని చెప్పి రాగానే పిలిచారు అనమాట. నేను అక్కడెక్కడ దూరంగా నుంచున్నా. రాగానే లైక్ రవి నానా డాడీ సో చెప్పారు ఆయన. చెప్తే అవునా దాదా కూర్చో అని చెప్పి, సో ఒక 10 minutes 9 minutes అండి నాకు గుర్తుంది బాగా, 8 to 9 minutes. అయితే సార్ కుర్చీలో కూర్చో అంటే పక్కన కుర్చీ ఉంది, లేదు మోకాళ్ళ మీద కూర్చున్నా లిటరలీ. నాకు 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 అసలు నాకు టీ తాగు అని టీ ఇస్తే వద్దు. నాకు మీతోటి మాట్లాడే టైము కూర్చోటానికో టీ తాగటానికో అసలు ఏమాత్రం వేస్ట్ చేయాలని లేదు సార్ అని చెప్పి చెప్పాల్సిందంతా చెప్పుకుంటూ పోతున్నా, ఇంత ఫ్యాన్ని అంత ఫ్యాన్ని అని. సో దట్ వాజ్ వన్ ఎక్స్పీరియన్స్, వన్ సూపర్ హంబ్లింగ్, ప్రశాంతంగా ఉండే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. దట్స్ ప్రాబ్లీ. సూపర్. ఇప్పుడు నా కాంట్రిబ్యూషన్. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. ఎంత మంచి పాటలండి బాబోయ్. అసలు ఆ జోష్ ఆ రోజులే వేరు. వేరు. మీరు స్టార్ట్ అయితే మేమే ఇంటర్వ్యూ అవ్వదు నాకు అర్థమైంది.
సో బట్ ఇంత మీరు చాలా వాట్ ఈస్ కీపింగ్ యూ గోయింగ్ మీ ఫ్యామిలీ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ Family support, absolutely yes. My wife, I met her in the US, and my son, I have a son too. వాడు తను కూడా ఎప్పటికైనా నేను అంటే దే ఇంటర్ట్వైన్డ్ దేర్ లైఫ్ ఫర్ విత్ మీ అండ్ మై సక్సెస్. సో దట్స్ incredible amount of support. incredible My parents, my mother, my father, my brother actually. So వాళ్ళు కూడా they've been consistently there. My brother was like వెన్నెలా టైం షూట్ చేస్తుంటే వాడు అక్కడ నుంచునేవాడు అనమాట ఆపోజిట్గా. వాడు హీస్ ఆల్సో మూవీ బఫ్ అనొచ్చు, లేకపోతే వాడు కూడా అనలిస్ట్ టైప్లోనే. వాడు చిరంజీవి ఫ్యాను ఆబ్వియస్లీ. ఇది అన్నీ. సో నేను చేసిన తర్వాత ఒక్కోసారి అంటే నాట్ ఫర్ వ్యాలిడేషన్ ఆర్ సంథింగ్, బట్ దెన్ చేసిన తర్వాత అటు లుక్ ఇస్తే హీఈస్ లైక్ హీస్ సేయింగ్ ఎస్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ ఎస్ ఇట్ ఈస్ నాట్ ఒకసారి. సో దట్ సపోర్ట్ కైండ్ ఆఫ్ ఇదనమాట. తను కూడా ఒక చిన్న రోల్ చేసాడు వెన్నెలలో, జస్ట్ లైట్గా. బట్ దెన్ హీస్ ఇన్ టు జాబ్ అండ్ ఆల్ ఐటీ నౌ. బట్ అమ్మ కానీ లేకపోతే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నా కజిన్స్ కూడా వీళ్ళందరిలోకి నేనే ఫస్ట్ అనమాట. ఫస్ట్ పుట్టిన గ్రాండ్ చైల్డ్ వాట్ ఎవర్ ఇన్ జనరల్ ఐఎమ్ ది బిగ్గెస్ట్ ఎల్డెస్ట్ ఆఫ్ ఆల్. సో అందరికీ కూడా రవణ్య అంటే కొత్తగా ఏదో చేస్తూ ఉన్నాను నేను చిన్నప్పటి నుంచి. ఫస్ట్ హైదరాబాద్ రావటము, తర్వాత డాన్సులు చేయటము, కథక్ మైములు చేయటము, సిబిఐటి ఇంజనీరింగ్ చేయటము. కథ కూడా నేర్చుకున్నాను. కథక్ 2 years నేర్చుకున్నానండి. నా ఇన్ఫ్యాక్ట్ నా యాక్టింగ్కి సోల్ ఇస్ ఐ థింక్ కథక్ అండ్ మైమ్. సారీ అంటే అదే చెప్తాను కదా. బట్ అగైన్ ఇట్స్ నాట్ ఎట్ అ వెరీ ప్రొఫెషనల్ లెవెల్. స్కూల్లో నేర్పించే ఆ మూమెంట్సే మనకి యాక్టింగ్కి చాలా పనికొచ్చాయి యాక్చువల్గా. పనికిరావడం అంటే ఐ మీన్ దే ఆర్ వాట్ బాడీ లాంగ్వేజ్ కానీ ఐస్ పర్టికులర్లీ అంటే దెర్ ఇస్ దట్ మూమెంట్ విచ్ యూ గాట్ ఆన్ టు. అండ్ దెన్ మైమ్, ఈ రెండు బాలు గారు, బికాస్ హీ గేవ్ ది. ఇప్పుడు ఇందాక చిరంజీవి గారి డైలాగ్స్ లేకపోతే బాలు గారి పాడిన పాటల్లో మాడ్యులేషన్ ఏదైతే ఉంటుందో దట్ మాకు వేరే ఇప్పుడు 10 సార్లు సినిమా చూడలేం కదండి, 10 సార్లు పాట వినగలుగుతాంగా. అవును, ఎస్పెషలీ ఆ టైంలో టీవీలోను ఇవన్నీ కాదు. అంటే మనం ఒక్కసారి సినిమా వెళ్ళి చూసామంటే, మీరు ఒకసారి సినిమా చూస్తే అవన్నీ గుర్తుపెట్టుకున్నాం. లిటరలీ స్టేట్ రౌడీ ఎన్నిసార్లు చూసాం, తర్వాత చూడాల ఓన్లీ దేర్, ఓన్లీ ఇన్ ద థియేటర్ 2 times డన్ pretty much. సో అలాగా అవన్నీ కూడా యాజ్ అన్ యాక్టర్ హెల్ప్ అయ్యాయి. అమితాబ్ బచ్చన్ కూడా ఐ మీన్ ఆయన మై ఫేవరెట్ మూవీస్ శక్తి అని ఒక సినిమా ఉంది. శశి కపూర్ గారు కూడా ఉన్నారు కదా. లేదండి, అది శక్తి కాదు. శక్తి ఇస్ అమితాబ్ బచ్చన్ అండ్ దిలీప్ కుమార్, ఫాదర్ సన్. దాంట్లో యాక్టింగ్ రాఖీ గుల్జారును, మళ్ళీ స్మితా పాటిల్, అమరేష్ పురి, కుల్భూషణ్ ఖర్బందా. యాక్టింగ్ పవర్ హౌస్ సినిమా అది. పోలీస్ ఆఫీసర్ కదా వాళ్ళ నాన్న. అవును, యాక్టింగ్ పవర్ హౌస్ సినిమా అది. అయ్యి బాబోయ్, అది నాకు ఎప్పటికీ ఇట్స్ లైక్ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్. అది ఒక్కటి నాకు బుక్. అది యాక్టింగ్, సటిల్ యాక్టింగ్ అయితే మరి. కానీ అందులో ఐ థింక్ అమితాబ్ గారిది నెగటివ్ కాదు, పాజిటివ్ లో నెగటివ్ క్యారెక్టర్. ద కాన్ఫ్లిక్ట్ అంటే దట్ హి హాస్ విత్ ఫాదర్ తో ఉండే కాన్ఫ్లిక్ట్. ఫాదర్ చిన్నప్పుడు రెస్క్యూ చేయడానికి రాదు. అవును, కరెక్ట్. అదే కదా నా ఫర్జ్ ఇంపార్టెంట్ అంటాడు. అవును, అనేసరికి చిన్న ఇన్నర్ చైల్డ్ వూండ్ అయిపోతుంది. ఇట్స్ అమేజింగ్ మూవీ అండి అది. అంటే మీరు ఇద్దరు పవర్ హౌస్ పర్ఫార్మర్స్ ని తీసుకొచ్చి పెట్టి ఒక ఆల్మోస్ట్ ఒక 30-40 seconds డైలాగ్ ఉండదండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండదు ఆల్మోస్ట్. బట్ దే హోల్డ్ యూ. లాస్ట్ లో అడుగుతాడు కదా, నాన్న నువ్వు ఎందుకు రాలేదని చెప్పి. నేను వద్దామని అనుకున్నాను రా, అలా చెప్పానంటాడు. అలా చెప్పానంటాడు అంతే. నేను ఎప్పుడు ఇష్టమే రా నువ్వు నాకు, ఆయన కూడా అలా చెప్తాడు అంతే. సో దట్ టు బై టైమ్. బట్ దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లీ ద మోస్ట్ ఫేవరెట్ ఐ థింక్. యా, సో అందుకని ఐ థింక్ దోస్ థింగ్స్ నరిష్ యూ వెన్ యూ యాక్చువల్లీ. సో చిరంజీవి గారు, బాలు, ఆల్ లెజెండ్స్ హావ్ బీన్ యువర్ ఐకాన్స్. దానికి తోడు మీరు న్యూయార్క్ దీనికి కూడా వెళ్ళేసి వచ్చారు, లైఫ్ నుంచి నేర్చుకుంటున్నారు. ఐ థింక్ యువర్ ఆల్ సెట్. ఇప్పుడేమో చేతులు ఫుల్ గా బిజీ అని వినికిడి. హత్య అనే సినిమాలో మంచి రెస్పాన్స్ వచ్చిందండి. యాజ్ అన్ యాక్టర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరే కదా ఆల్మోస్ట్ ఐఎమ్ ద వన్ హూస్ కిల్డ్. బట్ లక్కీలీ ఐ థింక్ ఐ హ్యాడ్ ది శ్రీవిద్యా బసవ థ్యాంక్స్ టు హర్ ఆల్సో, బికాస్ ఒక లెంత్ ఆఫ్ రోల్ అండ్
చాలా మంది మెచ్చుకున్నారు యాక్చువల్గా. చాలా పవర్ఫుల్ గా తీసింది శ్రీవిద్య. ఆ ఇంటర్వ్యూ మొన్ననే ఓకే ఓకే 2 weeks అయింది. 2 weeks చాలా పవర్ఫుల్ గా తీసింది. ఫర్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఒక ఆడపిల్ల వచ్చి నిలదొక్కుని చేయడం అన్నది చాలా బాగా తీసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇటు గోపిమోహన్ గారు, ఇంకా కొంతమంది అదర్ డైరెక్టర్స్, శ్రీను వైట్ల గారు ఆబ్వియస్లీ ఆయన కూడా చూసారు లక్కీగా. ఈ ఆల్సో ఫెల్ట్ లైక్ చాలా బాగా చేశారు అని. ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ this was a little different than previous. So I'm hoping this gets to బ్రేక్ సమ్ స్టీరియోటైప్ ఫర్ యూ. stereotypes. Definitely నేను ఎప్పుడు స్టీరియోటైప్లో లేను యాక్చువల్గా, బట్ స్టేచర్ వైజ్ గాను లేకపోతే ఒక ఇంకొక పెద్ద రోల్ ఇలాంటి కొద్దిగా ఏమంటారు, వన్ ఆఫ్ ద మేజర్ కొద్దిగా పెద్ద సినిమాలో ఇంకొంచెం పెద్ద రోల్ టైప్లో ఇది ఎక్కడైనా అవుతుందని అనిపిస్తుంది. I have a strong feeling. I hope so. आएगा अच्छा दिन आएगा. यानी अच्छे दिन तो हर दिन है, वैसे नहीं, बट बढ़िया दिन आएगा वैसा दिन. बढ़िया दिन आएगा एकदम. And I mean absolutely a delight talking to you today. Thank you so much for the time, and again I dream kuda thanks, and thanks Vasu garu. So overall I'm ఎప్పటి నుంచో అనుకున్నా ఎప్పుడైనా మీతో ఇంటర్వ్యూ అని అనుకున్నాను, ఇప్పుడు కుదిరింది. మీరు తప్పకుండా నెక్స్ట్ మా ప్రామిస్ ఏంటంటే సభాముఖంగా మీరు చాలా పెద్ద యాక్టర్ అయిపోయి ఏ పాన్ ఇండియా ఫిల్మ్లోనో ఒక దీనిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి. డన్. ఓకేనా? డన్. అందరూ ఒప్పుకున్నారు. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. థ్యాంక్ యూ సో మచ్. Thanks so much.